ఉప్పు లేని కూర మనకి వడ్డించారనుకోండి, బయటలో వడ్డిస్తే చచ్చినట్టు తింటాం, అది వేరే విషయం. ఎందుకంటే వాళ్ళని ఏమనం కాబట్టి బాగుందండి అంటాం. అక్కడ కొంచెం బాగా యాక్షన్ చేస్తాం. మనం బాగాలేకపోయినా బాగుందని యాక్షన్ చేస్తాం. అది మానవ నైజం అదన్నమాట. అందుకని యాక్షన్ చేయొద్దు. బాగాలేనప్పుడు అసలు ఏం చెప్పొద్దు, మాట్లాడొద్దు. పర్వాలేదని చెప్తే సరిపోతాం. లేకపోతే చెప్పగలిగే ధైర్యం ఉంటే ఇందులో ఉప్పు చాలలేదండి అని చెప్పాలి. బాగలేదనొద్దు, మరీ ఓపెన్గా చెప్పాలని చెప్పేసి అసలు బాగాలేదని అనకూడదు. వాళ్ళు నిరాశపరచొద్దు. వాళ్ళు ఎంతో కష్టపడి చేశారు కాబట్టి మనం వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, బాధపరచొద్దు. పర్వాలేదండి, ఇట్స్ ఓకే అంటే సరిపోతుంది. బాగున్నా కానీ మరీ ఓవర్గా చెప్పేసి చాలా సూపర్ అని మరీ మునగ చెట్టు ఎక్కించొద్దు. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ డేంజరస్. అది అంటే ఈ ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు. ఉప్పు లేనటువంటి కూర ఒప్పదు రుచులకు. ఇంట్లో ఉప్పు లేకపోతే మనం తినలేము. అలానే మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా, ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు కూడా సాల్ట్ సరిపోలేదు అనుకోండి, ఏం కూర చేసావు అసలు ఉప్పే లేదు ఇందులో అంటాం కదా. అంటే వీ డోంట్ టేక్ ఇట్. మనం దాన్ని తీసుకోవడానికి ఇష్టపడం. మనం వెంటనే ఉప్పు వేయడానికి ప్రయత్నం చేస్తాం, దాన్ని సారాన్ని కలపడానికి ప్రయత్నం చేస్తాం. సారంగా ఉంటేనే, రుచిగా ఉంటేనే తింటాం మనం. సో సిమిలర్లీ అదేవిధంగా దీన్ని ఏంటంటే ఈ రోజుల్లో కూడా చాలామంది ఉప్పు లేని కూరల్లాగే మన ఆత్మీయ జీవితాలు కొనసాగిపోతాయి. మనకేమో భౌతికమైన విషయాల్లో ఉప్పు లేకపోతే మనం తట్టుకోలేము, మనం భరించలేము, కోపం వచ్చేస్తుంది, బాధపడిపోతాం, గొడవలైపోతాయి కూడా కొంతమంది. కానీ మన ఆత్మీయ జీవితంలో ఇలాంటి ఉప్పు, ఇలాంటి సారం అనేటువంటిది లేకుండా ఉంటే మరి దేవుడు మనల్ని ఎలా అంగీకరిస్తాడు? దేవునికి ఎలా మనం రుచించగలం? లోకానికి ఎలా రుచించగలం? మనం మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారన్నాడు. మరి లోకానికి మనం సారవంతమైన జీవితం జీవించాలంటే, అటు దేవునికి కూడా రుచికరమైన జీవితాన్ని మనం జీవించాలంటే మనకేం కావాలి? సారవంతమైన జీవితం జీవించాలంటే తీసుకోండి, పర్లేదు. ఉప్పు వేసినట్టుగా మన జీవితం ఉండాలి. అయితే ఇప్పుడు నా ప్రసంగం ఉప్పు వేసినట్టు కాదు, ఉప్పు గురించి నేను మాట్లాడట్లేదు. కానీ సారవంతమైన జీవితం, రుచికరమైనటువంటి జీవితం, దీన్ని ఏమంటారంటే స్పిరిచువల్ ప్యాషన్, అంటే ఆత్మీయ తీవ్రత లేక ఆత్మీయ ఆవేదన. ఈరోజు మీకు ఆత్మీయ ఆవేదన గురించి చెప్పాలనుకుంటున్నాను. అంటే చాలా కాలం నుంచి ఈ టాపిక్ మీకు చెప్దాం అనుకుంటున్నాను, కానీ చెప్పడానికి అవకాశం దొరకట్లా. ఆత్మీయ ఆవేదన. ఆత్మీయ ఆవేదన గురించి మీకు చాలా కాలం చెప్పాలనుకున్నాను. బట్ ఈ ఆత్మీయ ఆవేదన గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. స్పిరిచువల్ ప్యాషన్ అనేది కూడా ఎలాంటిదంటే, ఆత్మీయ ఆవేదన లేక ఆత్మీయ ఆక్రందన అనేటువంటిది స్పిరిచువల్ ప్యాషన్ ఆత్మీయ ఆక్రందన లేక ఆత్మీయ తీవ్రత. ఇంకా చెప్పాలంటే ఇది ఆసక్తి. అంటే ఆసక్తి కంటే చాలా గొప్ప పదం అదే, అందుకని నేను ఆసక్తి అని ముందే చెప్పట్లేదు. ఆసక్తి అంటే మీకు బాగా అర్థం అవుతుంది, ఆత్మీయ ఆసక్తి అన్నమాట. అందుకని దావీదు భక్తుడు రాస్తాడు చూడండి, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అది ప్యాషన్ అంటే. ఇట్ ఈస్ ఈటింగ్ మీ అవే, నన్ను తినేస్తుంది. ఇట్ ఈస్ బర్నింగ్ మీ అంటే నాలో నన్ను అది తింటుంది, నన్ను భక్షించేస్తుంది, నన్ను బర్న్ చేస్తుంది. చూడండి, మనం వాకింగ్ చేసినప్పుడు, రన్నింగ్ చేసినప్పుడు మన క్యాలరీస్ ఏమవుతాయి? క్యాలరీస్ బర్న్ అవుతాయి. అలాగని ఇంకొకటి ఏంటంటే, దీన్ని ఇంకెట్లా చెప్పొచ్చు అంటే, ఉదాహరణకి ఎవరైనా మనల్ని అనరాని మాట ఒకవేళ అన్నారనుకోండి, బాగా కఠినమైన మాట, లేదా బాగా తిట్టేశారనుకోండి, లేకపోతే మన గురించి ఎవరో చెడుగా మాట్లాడినటువంటి విషయాలు మనం బాగా విన్నామనుకోండి, చాలా మనం ఊహించినటువంటి విషయాలు మనం విన్నామనుకోండి, ఎట్లా ఉంటుంది మనకి? ఓ అలా అన్నారా, ప్రైజ్ ద లార్డ్ అని అంటామా? చెప్పండి, అబద్ధం ఆడుకుని చెప్పండి. అలా అంటామా? ఎవ్వరు మనం అలా అన్నారా,
అని అప్పటి నుంచి ఏమవుతుంది, మన బ్లడ్ బాయిల్ అవుతుంది, మనకి ఇక సురసురలాడిపోతుంటుంది అనమాట. కోపం అనమాట. ఏం చేయాలి, వాడు ఎప్పుడు దొరుకుతాడో, వాడికి ఎప్పుడు క్లాస్ పీకుదామా, ఎప్పుడెప్పుడు వాడిని పట్టుకొని గట్టిగా వాయించేద్దామని మనల్ని తినేస్తుంటుంది అనమాట ఆసక్తి. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి అనాలనేటువంటి ఆ మంట ఉంటుంది. మంటతో కోపంతో రగిలిపోతుంటాం చూడండి. మనుషులు మనల్ని ఏదైనా చెడు మాటలు మన గురించి చెడుగా మాట్లాడినప్పుడు కోపముతో, ఆవేదనతో, పగతో మనం ఎలాగైతే రగిలిపోతుంటామో, అలాగనే దేవుని విషయాల పట్ల, దేవుని కొరకు, ఆత్మీయ విషయాల పట్ల అలాంటి ఆసక్తితో మనం రగిలిపోవాలి. అది అర్థం ఆత్మీయ ఆక్రందన కదా. పనికి మాలిన విషయాల్లో మనం ఆక్రందనతో చాలా కోపం వచ్చేస్తుంటుంది, చాలా వాటి గురించి సీరియస్గా ఆలోచిస్తుంటాం, చాలా భయంకరంగా వాళ్ళ గురించి మనం బాధపడుతుంటాం, ఆందోళన చెందుతుంటాం. ఏంటి ఇలా అన్నాడు, ఎందుకన్నాడు అని రాత్రి అంతా కూడా మనం జుట్టు పీక్కుంటూ ఉంటాం, నిద్ర పట్టదు మనకి. అందుకని మనుషుల విషయంలో, లోకం విషయంలో ఆక్రందన పడకండి. అదేందా, వాటి గురించి డు నాట్ వరీ అబౌట్ దెమ్, వాటి గురించి చింతపడకండి. వాటి గురించి, లోకంలో ఉన్న మనుషుల గురించి, వస్తువుల గురించి మనం చింతపడి అలా ఆక్రందన చెందితే, తీవ్రత చెందితే మనకు వచ్చేవి జబ్బులు తప్ప, మనకు వచ్చేది శిక్ష తప్ప, మనల్ని దేవుడు వెలివేయడం తప్ప మరొకటి జరగదు. మనకు అర్థమవుతుంది. మనం దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతాం. కాబట్టి అంటే ఆ టైంకి వస్తే రావచ్చు, మనం మనుషులం కాబట్టి వస్తుంది. కానీ ఆత్మీయ ఆక్రందన దానితో, మంటతో, కోపంతో రగిలిపోనక్కర్లేదు. ఎప్పుడు మనం రగిలిపోకుండా ఉండగలమంటే మనకు ఆత్మీయ విషయాల పట్ల తీవ్రత ఉంటే, ఈ విషయాల పట్ల తీవ్రత కలిగి ఉండడానికి మనకు టైం ఉండదు. మనకు అసలు ఫస్ట్ మనము లోక సంబంధమైన విషయాల పట్ల తీవ్రత కలిగి మనం కోపంతో రగిలిపోతున్నామంటే అర్థం ఏంటంటే ఆత్మీయ విషయాల పట్ల మనకి ఆత్మీయ విషయాల పట్ల మనకి తీవ్రత లేదు, ఆ ఆసక్తి లేదు. ఆత్మీయ విషయాల పట్ల బాగా ఆసక్తి కలిగి ఉంటే ఈ లోక సంబంధమైన విషయాల పట్ల ఆలోచించడానికి, తీవ్రత కలిగి ఉండడానికి మనకు అసలు టైమే ఉండదు, ఆలోచించేంత టైం మనకు దొరకదు. కానీ మనం ఏం చేస్తున్నాం, లోక విషయాల పట్ల, మనుషుల విషయాల పట్ల మనకు ఆలోచించేంత టైం దొరికింది అంటే అర్థం ఏంటి తెలుసా, నీకు ఆత్మీయ తీవ్రత చచ్చిందనమాట. నీకు ఆత్మీయ తీవ్రత లేదు. నువ్వు 190 చెప్పు, యూ డోంట్ హ్యావ్ ద స్పిరిచువల్ ప్యాషన్. ఎందుకని యూ ఆల్వేస్ థింక్ అబౌట్ ఏ పర్టికులర్ బ్రదర్. ఒక బ్రదర్ గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటావు, లేదా ఒక సిస్టర్ గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటావు, లేదా ఎప్పుడు నా భార్య గురించి అని ఆలోచిస్తావు, లేదా భర్త గురించో, లేదా అత్త గురించో, మామ గురించో, ఎవడో ఒకడు నాకు కీడు చేశాడు వాడి గురించి నేను ఆలోచిస్తూ పోతున్నానంటే, సో దీస్ థింగ్స్ ఆర్ కిల్లింగ్ మై స్పిరిచువల్ ప్యాషన్. ఇవి ఏం చేస్తున్నా మనకు తెలియట్లేదు. మనకు తెలియకుండానే ఆత్మీయ విషయాల పట్ల ఉండేటువంటి ఆసక్తిని మిగతావి చంపేస్తున్నాయి. మన ఆసక్తిని అవి భక్షించేస్తున్నాయి, అవి ఆపేస్తుంది. మనకు తెలియకుండానే ఇంకో విధంగా చెప్పాలంటే మన ఆత్మీయ తీవ్రత మీద మనం మండుచుండేటువంటి ఆ మంట మీద నీళ్లు పోసేస్తున్నాయి, అవి చల్లారు చేస్తున్నాయి మనకు. అందుకే ఈరోజు నేను ఏం గమనిస్తున్నానంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ చల్లారిన స్థితిలో ఉన్నారు. స్పిరిచువల్గా చాలామంది బిగినింగ్లో చాలా మండి దేవుని కొరకు పెద్ద మంటలు మండుతున్నాయి అనుకోండి, దాని మీద ఒక లారీ నీళ్లు తీసుకొచ్చేసి పోసామనుకోండి, ఏమవుతుంది చెప్పండి, కంప్లీట్గా చల్లారిపోద్ది అంతే. అంటే ఈరోజు నేను ఏంటంటే ఈ లోక సంబంధమైనవి చాలా విషయాలు మనల్ని ఏం చేస్తున్నాయి, మన ఆత్మీయ తీవ్రతని చల్లార్చేస్తున్నాయి. అందుకని స్పిరిచువల్ ప్యాషన్ అనేది ఎలాంటిదంటే, స్పిరిచువల్ ప్యాషన్, ఆత్మీయ ఆక్రందన, ఆత్మీయ తీవ్రత, ఆత్మీయ ఆసక్తి ఎలాంటిదంటే ఉప్పు వేసినటువంటి కూర వంటిది. ఉప్పు కలిపిన కూర వంటిది. ఉప్పు లేని కూర ఏంటి, కూర బాగా వండడం, ఎంత బాగా వండినా కానీ ఉప్పు అందులో లేదనుకోండి, అర్థమవుతుందా. చాలా మంచి కూర వండాం మనం, ఆత్మీయ రక్షణ పొందాము, ఆత్మీయ వరాలు ఉన్నాయి, పాడగలుగుతున్నాము, దేవుని కొరకు మంచిగా జీవించగలుగుతున్నాము, అన్నీ చేయగలుగుతున్నాం. అంటే మనం మంచి కర్రీ వండాము, కానీ ఆ కర్రీలో కనుక ఉప్పు లేకపోతే అది ఏ విధంగానైతే తినుటకు రుచికరంగా ఉండదో, మన ఆత్మీయ జీవితాలు కూడా ఎలా ఉన్నాయంటే మంచి కర్రీ వండుకున్నాం కానీ అందులో ఏం లేదు, రుచి లేదు, అంటే సాల్ట్ లేదు. సాల్ట్ అంటే ఏంటన్నమాట, ఇప్పుడు ఈ ఆత్మీయ ఆక్రందన, ఆత్మీయ తీవ్రత, ఆత్మీయ మంట. చాలామందిలో ఆత్మీయ మంట లేదు, అర్థమైందా, ఆత్మీయ మంట లేదు. ఎప్పుడో నీళ్ళు పోసాడు సాతాను,
నువ్వు ఆదివారమో లేదా సోమవారమో మంగళవారం ఎప్పుడో ఒకసారి వాక్యం విన్నావు విన్న తర్వాత నువ్వు చాలా మండిపోతుంటావు. సాధన గడికి తెలుసు పర్లేదులే, ఒక 4 డ్రాపులు నీళ్ళు వేస్తే ఆరిపోతుంది. తీసుకొచ్చి ఆ 4 డ్రాపుల నీళ్ళు లేకపోతే 4 బకెట్ల నీళ్ళు కొంచెం ఎక్కువ తీవ్రతకు పడ్డావనుకో, ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి పోసేస్తుంది, చల్లారిపోతుంది. కనుక చాలామంది ఈ ఆత్మీయ ఆక్రందన లేక ఆత్మీయ తీవ్రత లేక ఆత్మీయ ఆసక్తి, ఆసక్తి కలిగి జీవించాలి. దేని పట్ల ఆసక్తి కలిగి జీవించాలి? మనం యేసుప్రభు గురించి చూస్తే, యేసుప్రభు ఆయన దేవాలయంలోకి వెళ్ళినప్పుడు, దేవాలయాన్ని పరిశుద్ధపరిచినప్పుడు ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు? మీరు నా తండ్రి ఇల్లును మీరు దొంగల గుహగా చేస్తారు. మరొక చోట ఏమంటాడంటే వ్యాపారపు టిల్లుగా చేస్తారు. యు మేడ్ మై గాడ్స్ హౌస్ యాజ్ ఎ ప్లేస్ ఆఫ్ మార్కెట్ ప్లేస్గా చేశాను. ఈ మార్కెట్ ప్లేస్గా చేసినందుకు యేసుప్రభుకి ఏమొచ్చింది? ఆసక్తి వచ్చింది. ఎంత ఆసక్తి వచ్చింది? కొరడా పట్టుకొని గొవ్వలమ్మ వారి బళ్ళలన్నీ పడద్రోసేసి దేవాలయాన్ని అంతా కూడా ఆ దొంగలని ఆ మోసగాళ్ళని వాళ్ళందరినీ కూడా తరివేశాడు. అంతే. ఆ బిజినెస్ అంతటిని కూడా చిన్న భిన్నం చేశాడు. మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. అంటే ద స్పిరిట్ ఆఫ్ మార్కెట్ ప్లేస్, జాగ్రత్త వినండి, ద స్పిరిట్ ఆఫ్ మార్కెట్ ప్లేస్ ఈ స్టిల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద చర్చెస్, ఈవెన్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్స్. మన వ్యక్తిగత జీవితాలలో ఈ మార్కెట్ ప్లేస్ యొక్క, అంటే మార్కెట్ యొక్క ఆత్మ అంటే మార్కెట్కి ఏదో ఆత్మ ఉంటుందని కాదు. అంటే అర్థమైందా? ద స్పిరిట్ ఆఫ్ మార్కెట్ అంటే ఏంటి? అసలు జనరల్గా మార్కెట్లో జరిగేది ఏంటి? వ్యాపారం జరుగుతుంది. అదే వ్యాపారం అంటే ఏంటి? ఏం జరుగుతుంది వ్యాపారంలో? వాట్ ఈస్ ద బేసిక్ థింగ్? కొనడం, అనడం. ఇంకా ఒక్క మాటలు చెప్పాలి, దోచుకోవడం. ఇంకా దోచుకున్న మార్కెట్కి వెళ్తున్నాం కదా, ఎక్స్చేంజ్ జరుగుతుంది, అది ఇవన్నీ జరుగుతుంటాయి. అసలు ఏంటి గోల్ ఆఫ్ మార్కెట్ ఏంటి? మనీ కోసం. అది దేని కొరకు చెప్పండి? లాభం కోసం, లేదా సంథింగ్ గెయిన్ అనమాట. ఈ మార్కెట్లో జరిగేది ఏంటంటే ఐ వాంట్ టు గెయిన్ సంథింగ్. నేను ఎంతో కొంత పొందుకోవాలి, నాకు ఎంతో కొంత గెయిన్ ఏంటంటే అనమాట, లాభం పొందుకోవాలి. నేను అర్థమైందా? నేను ఏదో లాభం పొందుకోవాలి, నేను ఎంతో కొంత సంపాదించాలి. అంటే మొత్తం మీద మార్కెట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎంతో కొంత లాభం పొందుకోవాలన్నమాట. అదేవిధంగా ఈ రోజుల్లో కూడా చాలా సంఘాల్లో ఏం పొందుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారంటే, కొంతమంది డబ్బు, అంటే ఒక చర్చి కట్టి ఆ చర్చి ద్వారా డబ్బు పొందుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసావనుకోండి. కొంతమంది ఏంటంటే డబ్బు పొందుకోరు కానీ ఘనతను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. మరికొంతమంది ఏం చేస్తారంటే సంఘం ద్వారా నాకు కొంత మేలు కలగాలి. అంటే మేలు కలగడం అంటే ఏంటి? ఆత్మీయ మేలు కాదు. సంఘం అంతా కలిసి నేను పేదవాడిని కాబట్టి మీరందరూ నాకు డబ్బులు పోగు చేసి నాకు పెళ్లి చేయాలి, లేకపోతే నాకు బట్టలు పెట్టాలి, ఈ ప్రాణ సంఘంలో ఉంటే నాకు కొంచెం ఏదో మేలు జరుగుతుంది, బెనిఫిట్ జరుగుతుంది. ఇలాంటి ఉద్దేశాలతో కనుక నువ్వు సంఘానికి వస్తే కనుక నువ్వు రానక్కర్లేదు. యు ఆర్ ఎ నంబర్ 1 చీటర్, యు ఆర్ ఎ డిసీవర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, యు హ్యావ్ నో ప్లేస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు గెయిన్ సమ్ హానర్. అందుకని చాలామంది సంఘాల్లో ఎందుకు వెళ్తున్నారంటే, ఈ సంఘంలో ఉంటే నాకు ఘనత వస్తుందండి, ఫలాని పోస్ట్ పొందుకుంటే నాకు ఘనత వస్తుందండి. అంటే ఘనత కొరకు కనుక నువ్వు దేవుని మందిరంలో ఉంటే, లేదా డబ్బు సంపాదించుకోవడం కనుక దేవుని మందిరంలో ఉంటే, దేవుని మందిరాన్ని లేదా దేవుని సంఘాన్ని బేస్ చేసుకొని అక్కడ కనుక నువ్వు అది కేవలం డబ్బు సంపాదించుకోవడం కొరకే కొంతమందిని కనుక ప్రోగు చేసి దాని ద్వారా డబ్బు సంపాదించుకుంటూ, దాని ద్వారా ఘనతను సంపాదించుకుంటూ, దాని ద్వారా మేలును పొందడానికి ఒకవేళ ప్రయత్నం చేసినట్లయితే అదేంటో తెలుసా? ఇట్స్ నాట్ ద చర్చ్, ఇట్ ఈస్ ద మార్కెట్ ప్లేస్. అర్థమవుతుందండి మీకు? అది ఏ ప్లేస్ చెప్పండి ఇప్పుడు? ఇది 2 రకాలుగా అనమాట. అంటే ఈవెన్ చర్చ్లో కానివ్వండి, లేదా పర్సనల్ లైఫ్లో కానివ్వండి, జాగ్రత్తగా చర్చ్లో కానివ్వండి, పర్సనల్ లైఫ్లో కానివ్వండి. ఈరోజు చర్చెస్ కనుక ఒక వ్యక్తి సంఘాన్ని స్థాపించింది డబ్బు ప్రోగు చేయడం కొరకు, లేదా దాని ద్వారా ఘనతని తెచ్చుకోవడం కొరకు, దాని ద్వారా మేలు పొందడం కొరకు కనుక ఆ సంఘాన్ని స్థాపించినట్లయితే, ఓకే. అదేవిధంగా ఏం చేస్తున్నారు చాలామంది, కొన్ని ఆత్మలో వస్తే వాళ్ళ ద్వారా దశంభాగాలు వచ్చేస్తే ఆ దశంభాగాలను పోగు చేసుకొని దాని ద్వారా కొంచెం డబ్బు సంపాదించుకొని గొప్ప వాళ్ళు అయిపోయి దేవుడు దీవించాలంట. ఇవన్నీ అబద్ధం. ఒక చిన్న లెక్క చెప్తాను చూడండి. ఉదాహరణకి ఒక సంఘంలో 10 మంది ఉన్నారనుకోండి. 10 మందికి ఒక్కొక్క వ్యక్తికి 10,000 రూపాయలు జీతం అనుకోండి. ఒక్కొక్క వ్యక్తి 10,000 రూపాయలు జీతం అయితే ఈ 10 మంది దశంభాగాలు ఇచ్చారనుకుందాం పాస్టర్ గారు. అప్పుడు పాస్టర్ గారికి ఎంత వస్తుంది చెప్పండి?
10 మంది ఒక్కొక్కరు జీతం 10,000 అయితే ఈ 10,000 కలిగినటువంటి వాళ్ళు 10 మంది నిజంగా కరెక్ట్గా దశమ భాగం ఇస్తే పాస్టర్కి ఎంత వస్తుంది చెప్పండి? 10,000. అంటే ఇప్పుడు ఏమయ్యాడు అనమాట? యావరేజ్గా ఒక ఎంప్లాయీతో సమానమయ్యాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక 50 మంది వచ్చారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇదే 50 మందికి పెరిగారు అనుకోండి. 50 మందికి పెడితే ఎంత అయిపోయింది? ఇప్పుడు ఒక్కొక్కటి 10,000. కానీ 50 మందికి ఎంత దశమ భాగాలు ఇచ్చారనుకోండి, ఏమవుతుంది ఇప్పుడు? 50,000. ఒక్కొక్కటి జీతం ఎంత? 10,000. యావరేజ్ క్రిస్టియన్ కంటే, యావరేజ్ బిలీవర్ కంటే పాస్టర్కి వచ్చేటువంటి జీతం ఎంత? 50,000. దిస్ ఈస్ ద ప్రాఫిట్. అందుకని ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఎనీవన్. ఎవరిని విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు. ఏదో విధంగా చెప్పి మాయ మాటలు చెప్పి, లేదమ్మా మీరు అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళదు, మా సంఘంలో ఉండాలి, నువ్వు తల్లి సంఘం పిల్ల సంఘం అని దొంగ మాటలు చెప్తున్నారు చాలా. అతను ఈవెన్ ఈ పెద్ద పెద్ద సభలు మీటింగ్లు కూడా అంతా ఘనత కొరకు, ఓన్లీ కేవలం ఘనత కొరకు. మీటింగ్లు పెట్టేవాడికి ఘనత కావాలి, స్పీచ్ చేసేటువంటి వాడికి ఘనత కావాలి. జనం వస్తున్నారు, పోగవుతున్నారు. ఇప్పుడు చెప్తాను, అందులో మనకు ఉంది ప్యాషన్లో చెప్తాను ఇవన్నీ. ఈ ఘనత కావాలన్నమాట. గ్రేట్ బ్రదర్, మీరు చాలా పెద్ద మీటింగ్ పెట్టారు బ్రదర్, చాలా దేవుని మహిమార్థమే జరిగింది బ్రదర్, దేవునికి మహిమ రాలేదు బ్రదర్. అందుకని సంఘం స్థాపించడం ద్వారా ఈ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి. అందుకని వెన్ యూఆర్ స్టార్టింగ్ ఎ చర్చ్, ఆర్ యూ డూయింగ్ ఇట్ ఫర్ ద మనీ? బిగినింగ్లో ఎవరు చేయడు. బిగినింగ్లో అందరూ కూడా దేవుని కొరకే, ఆత్మల కొరకే, నాకేం డబ్బులు అక్కర్లేదు అంటాడు. రాను ఏం చేస్తాడు? అందరి దగ్గర దండుకుంటాడు. ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు ఏమయ్యాడు? యావరేజ్ బిలీవర్ కంటే వీడి శాలరీ ఎంత అయిపోయింది ఇప్పుడు? 50,000. ఓ 100 మంది వచ్చారనుకోండి, ₹1,00,000 వస్తాయి. డబ్బులు ఏం చేసుకోవాలో తెలియదు వీడికి. అర్థమైందా? అందుకని బెంచ్ కారు, గంజి కార్లు కొని ఆడి కార్లు కొంటాడు. అందుకని ఆడి కార్కి ఏముంటుంది తెలుసా? మీరు ముందు గుర్తు చూడండి, సున్నాలే, మొత్తం సున్నాలే. వాడు బతికే సున్నా జీవితం. చూసారా? ఆడి కారు గుర్తేదే కదా, ముందు 4 సున్నాలు అనమాట. అంటే యువర్ లైఫ్ ఈజ్ జీరో. అంటే నువ్వు ప్రజల్ని మోసం చేస్తావు. అందుకని యేసు ప్రభు తట్టుకోలేకపోయాడు అనమాట. నా తండ్రి ఇంటిని మీరు దొంగలగుగా చేశారు, మరొక చోట వ్యాపారపు ఢిల్లుగా చేశారు మీరు. అంటే ఇట్ హెస్ బికమ్ ఏ మార్కెట్ ప్లేస్. వాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ మార్కెట్ ప్లేస్? ద స్పిరిట్ ఆఫ్ మార్కెట్ ప్లేస్ ఈజ్ గెయినింగ్ సంథింగ్ ఫ్రమ్ ద చర్చ్. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, మనలో ఎవరికి కూడా సంఘము ద్వారా ఏదైనా నాకు కావాలి, నాకు బెనిఫిట్ పొందుకోవాలనే ఉద్దేశంతో, ఆత్మీయ మేలు తప్ప ఇంకేదైనా మేలు పొందుకోవాలనే ఉద్దేశంతో వస్తే కనుక మీరు కూడా బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్. అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా చాలామంది అంటే ప్రాఫిట్, కొంత ఫ్రెండ్షిప్ చేస్తారు కొంతమంది. ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తారు? ఆయన ద్వారా నాకు ఏదో లాభం కలుగుతుంది. ఫ్రెండ్షిప్ మోటివ్ ఈజ్ ఆల్సో రాంగ్. అర్థమైంది లేదా? పలాని పాస్టర్ గారితో మనం ఫ్రెండ్షిప్ చేయాలి, ఎందుకనంటే ఆయనతో మనం తిరిగితే మనకు ఘనత కలుగుతుంది కదా. చాలామంది పెద్ద పెద్ద పాస్టర్లతో ఎందుకుంటారు తెలుసా? ఈ పెద్ద పెద్ద పాస్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో కలిసి అయ్యగారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, అక్కడ కార్లు వెళ్ళిపోతూ వాళ్ళందరూ, అంటే ఈ అయ్యగారిని స్టేజ్ మీద పిలిస్తే ఈయన కూడా కొంచెం పిలుస్తారు కదా, లేదా ఆయనతో మాట్లాడాలంటే ఈయన ద్వారా వెళ్ళాలి కదా. అందుకని కొంచెం ఘనత అన్నమాట. అందుకని వ్యక్తిగత జీవితంలో నీవు ప్రభు నమ్ముకున్నది కూడా ఆరోగ్యం కొరకు, డబ్బు కొరకు, ఉద్యోగం కొరకు, పెళ్లి కొరకు ఏదైనా ఆశించి కనుక నీవు ప్రభుని నమ్ముకుంటే, ప్రభు దగ్గరికి వస్తే నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేర్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ మార్కెట్ ప్లేస్. మార్కెట్ ప్లేస్ స్పిరిట్ అనేటువంటిది ఏ సంఘంలో కనబడట్లేదు నాకు చెప్పండి ఒకసారి. అర్థమవుతుంది? అనేకమైన సంఘాల్లో ఎక్కడ చూసినా కానీ ప్రతి సంఘంలో మార్కెట్ ప్లేస్ స్పిరిట్. దశమ భాగాలు ఇవ్వండి, అయిపోయింది అక్కడ, అంతే. మార్కెట్ అయిపోయింది అంతే. పుస్తకాలు రాస్తారు, పుస్తకాలు అమ్ముకుంటాడు. పెన్నులు తీస్తాడు, పెన్నులు అమ్ముకుంటాడు. నూనెలు తెచ్చుకుంటాడు, నూనె అమ్ముకుంటాడు. అన్నీ అమ్ముకోవడమే. ప్రతిదాన్ని కూడా రేటు పెట్టేసి అమ్ముకోవడం అనమాట అంతే. అందుకని దే ఆర్ మేకింగ్ బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అందుకే యేసు ప్రభుకి దేవుని పేరిట చేస్తున్నాడు. అక్కడేమో దేవుని మందిరం అన్నాడు, ఇప్పుడు దేవుని మందిరం ఏంటి? మనమే దేవుని మందిరం. కాబట్టి ఈ దేవుని మందిరంలో బిజినెస్ అనేది జరగడానికి, I love a particular brother, I love a sister only based on the love of God. కేవలం దేవుని ప్రేమను బట్టే నేను ప్రేమిస్తాను, దేవుని ప్రేమను బట్టి ఏమైనా ఇస్తాను, దేవుని ప్రేమను బట్టి ఏదైనా చేస్తాను తప్ప ఇక తన దగ్గర నుంచి గౌరవం కానీ, ఈవెన్ తన దగ్గర నుంచి థ్యాంక్స్ కానీ, ఈవెన్ తన దగ్గర నుంచి ఏదైనా ఫ్యూచర్లో నాకు అనారోగ్యం వచ్చినప్పుడు ఏదైనా నాకు డబ్బులో ఏదో విధంగా హెల్ప్ చేస్తారనే ఉద్దేశము ఏది ఉండకూడదు నాకు అంతే. ఏ ఉద్దేశం ఉన్నా కానీ దట్ ఈస్ ద ఫాల్స్ ఫ్రెండ్షిప్, దట్ ఈస్ ద ఫాల్స్ ఫెలోషిప్. అర్థమైందా? ఇది నేర్చుకో. అందుకని చాలామంది ఫ్రెండ్షిప్స్ కూడా సరిగా లేవు. అంటే రాంగ్ మోటివ్స్తో ఫ్రెండ్షిప్ చేస్తారన్న. అంటే ఏదైనా ఎప్పుడైనా మనకు ఆపద వస్తే మనల్ని కూడా ఆదుకుంటారు కదండి, ఆ ఉద్దేశం కూడా ఉండడానికి వీళ్ళు. అందుకని చాలామంది ఏం చేస్తున్నారంటే
చర్చి పర్సనల్ లైఫ్స్లో ఏం జరిగిందంటే ద స్పిరిట్ ఆఫ్ మార్కెట్ ప్లేస్ ఈస్ గోయింగ్ ఆన్, గెయినింగ్, లాభం. ప్రతిది ఏది చేసినా కానీ లాభం, మీటింగ్ పెట్టినా లాభం. అర్థం, అందరి దగ్గర డబ్బులు దండుకొని పెద్ద మీటింగ్ పెట్టేసి వీళ్ళకి కూడా ఏంటంటే పాస్టర్లు కూడా చాలా ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, మనం ఇవ్వకపోతే వాళ్ళు రారు. అర్థమైందా? అందుకని లోకానికి ఏం చూపిస్తున్నామంటే మనం లోకానికి సాల్ట్గా ఉండాలంటే, సారము వెదజల్లడం అంటే ఇది కాదు. అందుకని నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. యేసు ప్రభులో ఎలాంటి ఆసక్తి ఉందంటే, ఎలాంటి మంట ఉందంటే, దేవుని యొక్క ఇంటిని కూర్చిన మంట. ఈ రోజుల్లో మనకేమంటుంది చెప్పండి? మనకేమంటుంది? దేని గురించి మనం మంట కలిగి ఉంటున్నాం? పక్కల మీద మంట, కడుపు మంట కదా. ఎవరైనా మంచి కారు కొనుక్కుంటే, మంచి ఇల్లు కట్టుకుంటే, మంచి పొలం కొనుక్కుంటే మనకి మంట. ఈ ఆత్మలో ఈ ఆత్మీయ తీవ్రత అనేటువంటిది యేసుప్రభు దేని గురించినటువంటి మంట ఉందంటే, నా దేవుని మందిరం పాడైపోయింది. కాబట్టి మనం ఈ స్పిరిచువల్ ప్యాషన్లోనికి, ఆత్మీయ ఆక్రందన, ఆత్మీయ తీవ్రతని మనం కలిగి మనం జీవించాలి. మీకు అర్థమైందండి? ఈవెన్ ఘనతను కూడా కోరుకోవడానికి వెళ్ళే కొంతమంది ఏమంటారంటే, నేను సంఘంలో ఈ పని చేశాను, ఆ పని చేశాను, కనీసం నా పేరు చెప్పలేదు, నా గురించి ఒక మాట చెప్తే బాగుండేది కదా, అది కోరినా యూఆర్ ఎ బిజినెస్ మ్యాన్. అర్థమవుతుందా మీకు? వాళ్ళంతా వాళ్ళు చెప్పారనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్. చెప్పినా చెప్పక మనకు అనవసరం. కానీ ఒకవేళ కనుక ఈవెన్ నా గురించి ఒక్క మాట కూడా చెప్పలేదే అని అనుకున్నా, నువ్వు అది కోరుకున్నప్పటికీ నువ్వేం కోరుకుంటున్నావు తెలుసు? యూఆర్ బిజినెస్ మ్యాన్. ద స్పిరిట్ ఆఫ్ ద మార్కెట్ ఈజ్ ఇన్ యూ. ఎందుకని మార్కెట్లోకి వెళ్తే ఎక్కడ చూసినా కానీ అక్కడ కంప్లీట్గా బిజినెస్. కానీ దేవుని యొక్క దేవాలయంలో బిజినెస్ అనేది లేదు. అర్థమైందండి? దేవుని యొక్క దేవాలయంలో బిజినెస్ లేదు. దేవుని యొక్క దేవాలయం అంతా ఉచితంగా. అందుకని యేసు ప్రభు ఏ తీవ్రతతో, ఏ ఆసక్తితో ఈ లోకానికి వచ్చాడు? యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చింది నాట్ టు గెయిన్ ఎనీథింగ్ బట్ టు లూజ్, బట్ టు గివ్ అవే హిజ్ లైఫ్. మనుష్య కుమారుడు అనేకులకు క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను కానీ, ప్రాణమును తీసుకున్నటకు కానీ, డబ్బులు తీసుకోవడానికి కానీ, ఘనతను తీసుకోవడానికి కానీ మనుష్య కుమారుడు లోకంలోనికి రాదు. అది యేసు ప్రభు చూపించింది. మనమేం చేస్తున్నామంటే ఏదో ఒకటి పొందుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ప్రియులారా, అనేకమైన సంఘాల్లో స్పిరిట్ ఆఫ్ మార్కెట్ ప్లేస్ అనేది కనబడుతుంది. ఏదో ఒకటి ఘనత పొందాలి, ఏదో ఒక మీటింగ్ పెట్టడం ద్వారా ఒక ఘనత, ఏదో ఒకటి రావాలి. కానీ అంత ప్యూర్ మోటివ్స్తో, మంచి ఉద్దేశాలతో, కేవలం మనల్ని మనం అప్పగించుకొని మనల్ని మనం వారికి ఇచ్చివేసుకునేటువంటి మనసు. నేను లూజ్ అవ్వాలి, నేను కొంత ఖర్చు అయిపోవాలి, ఇతరులకు నేను మేలు చేయాలి, అది దేవుని సంఘంలో ఉండే మనసు. అంతేగాని నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి పొందుకోవాలి అనేటువంటి మనసు, అది మార్కెట్ ప్లేస్ యొక్క మనసు. అందుకని క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. అందుకని ఆరిజిన్ అనే భక్తుడు అనుకుంటాను 2వ శతాబ్దంలో ఒక మాట అన్నా, ఏమన్నాడంటే, దెర్ ఈజ్ నో బిజినెస్ ఆఫ్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యములో బయ్యింగ్ సెల్లింగ్ అనేటువంటి బిజినెసే లేదని చెప్పారు. అర్థమైంది? దేవుని రాజ్యంలో బయ్యింగ్ సెల్లింగ్ లేదు. మనందరం ఎలా మనం మెదలాలంటే, నా దగ్గర ఇది ఎక్స్ట్రా ఉంది నీకు ఇస్తున్నాను, నీ దగ్గర ఎప్పుడైనా ఎక్స్ట్రా ఉన్నప్పుడు నాకు ఇవ్వు, అంతే. ఇక ఇందులో నేను ఇచ్చాను కాబట్టి నువ్వు నాకు ఇవ్వాలనే రూల్ కూడా లేదు. అర్థమవుతుందండి? నేను నీకు ఇలా సహాయం చేశాను కాబట్టి నువ్వు నాకు కనీసం కృతజ్ఞతను తెలియచేయలేదా అని అడగడానికి కూడా వీల్లేదు. ఇక ఆ విధంగా మనం ఆత్మీయ ఈ తీవ్రతని కలిగి ఉండాలి. సో ఆత్మీయ తీవ్రత అనేటువంటిది ఇంకెలా ఉందంటే, చాలామందికి చాలా ఆత్మీయ తీవ్రత అనేటువంటిది లోకం పట్ల మనకి చాలా ఆత్మీయ తీవ్రత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసామనుకోండి, బిజినెస్ని మనం బాగా డెవలప్ చేయాలంటే చాలా ప్యాషన్గా, చాలా మంటతో, చాలా 10-12 గంటలు 20 గంటలు కష్టపడి ఆ బిజినెస్ని డెవలప్ చేస్తాం. ఉద్యోగస్తులు అయితే 8 గంటలు ఇష్టం ఉన్నా లేకపోయినా సోమరితనంగా ఉండకుండా 8 అవర్స్ 10 అవర్స్ కష్టపడి పని చేస్తారు. అక్కడ ప్యాషన్ ఉంటుంది. కానీ ఆత్మీయ విషయాల దగ్గరికి వచ్చేసరికి మందకొడిగా, డల్గా, లేజీ పీపుల్గా, పర్వాలేదులే వెళ్ళొచ్చు, పర్వాలేదులే చదవచ్చు, పర్వాలేదులే చేయొచ్చు. See, that shows how spiritual passion you are losing. లోక సంబంధమైన విషయాల్లో ఉండేటువంటి ప్యాషను, లోక సంబంధమైన విషయాల్లో ఉన్నంత తీవ్రత, ఆ మంట దేవుని విషయాల్లో మనకు ఉండట్లేదు. అర్థమైందండి? కాబట్టి ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో నేను గమనించేది ఏంటంటే, ఈ ఆత్మీయ
తీవ్రత అనేటువంటిది, ఆత్మీయ మంట అనేటువంటిది, లేకపోతే ఆత్మీయ ఆవేదన, ఆత్మల కొరకు అవ్వచ్చు, లేకపోతే దేవుని విషయాల్లో అవ్వచ్చు, దేవుని సంఘం విషయంలో అవ్వచ్చు, మన వ్యక్తిగత జీవితం విషయంలో అవ్వచ్చు, వీటన్నిటి విషయాల్లో ఈ ఆత్మీయ ప్యాషన్ అనేటువంటిది మనం కలిగి జీవించాలి. ఇది ఎప్పుడైతే పోతుందో, ఎప్పుడైతే ఆత్మీయ ప్యాషన్ మన జీవితంలో పోయిందో, అప్పుడు మనం ఎలాంటి వారం అంటే ఉప్పు లేని కూర వంటి వారం. అర్థమైందండి? సాల్ట్ లేనటువంటి కూర ఎలా ఉంటుందో ఈ రోజున చాలామంది క్రైస్తవులు బ్రతికి ఎలా ఉందంటే మంచి కూర, సూపర్ కూర అనమాట, కానీ అందులో ఏం లేదు, సాల్ట్. వెన్ యూ లూజ్ యువర్ ప్యాషన్, యు ఆర్ లైక్ ఏ కర్రీ వితౌట్ సాల్ట్. సో మెనీ పీపుల్ ఆర్ సూపర్ కర్రీస్, బట్ దేర్ ఈజ్ నో సాల్ట్ ఇన్ ఇట్. అందులో ఉప్పు ఉండట్లేదు. అందుకని ఇప్పుడు నేను ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను అంటే ఈ ఉప్పు కలిగినటువంటి ఆ ఆత్మీయ తీవ్రతను కలిగి మనం జీవించాలి. అందుకని పౌలు గురించి మనం బైబిల్లో చూడగలిగితే ఒక్క పౌలు తప్ప, అర్థమైందండి, పౌలు జీవితంలో ఎన్నడూ కూడా తన ప్యాషన్ని తను మరణించేంత వరకు కోల్పోయాడు. తన యొక్క ఆవేదనని, తన యొక్క మంటని, ఏ మంటతోనైతే ప్రభువును వెంబడించడం మొదలుపెట్టాడు అదే మంటతో, అదే తీవ్రతతో ఆయన మరణించేంత వరకు అదే తీవ్రతని కొనసాగించాడు. కానీ మన జీవితాల్లో కొంతకాలం మనకు తీవ్రత ఉంటుంది, కొంతకాలం ప్యాషన్ ఉంటుంది, మరి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏమైపోద్ది, మన ప్యాషన్ చల్లారిపోతుంది. మళ్ళీ ఇంకెవరు వచ్చి మంట పెట్టాలన్నమాట, మంట పెడితే మళ్ళీ ప్యాషన్ వచ్చేస్తామన్నమాట, మళ్ళీ 4 రోజులతో మళ్ళీ ప్యాషన్ పోతాను. అందుకని మన ఆత్మీయ తీవ్రత అనేటువంటిది అంచెలంచెలుగా పెరగాలి. సో దాని కొరకు నేను అంటే చాలాసార్లు మీకు ఈ బుక్ తీసుకొచ్చి చెప్దాం అనుకుని మర్చిపోతున్నాను. అయితే మీకు అంటే నా సొంతది కాదు ఇది, నేను ఒక బుక్లో నేను నేర్చుకున్నది మీకు చెప్తున్నాను అనమాట. రెస్టోరింగ్ యువర్ స్పిరిచువల్ ప్యాషన్ అనేటువంటి ఆ పుస్తకంలో గార్డెన్ మెక్డొనాల్డ్ అనేటువంటి భక్తుడు 5 రకాలైనటువంటి ప్రజలు, అంటే ప్రజలు మనకుండేటువంటి ఈ ఆత్మీయ మంటని ఏ విధంగా ప్రభావితం చేస్తారు. 5 రకాలైన ప్రజలు ఉన్నారు. ఇప్పుడు 5 రకాలైన ప్రజల్లో అందరం కూడా అందరము ఏదో ఒక రకమైనటువంటి గుంపులోనికి వస్తాం. మనం జాగ్రత్త చెక్ చేసుకోండి. చాలామంది ఇది నాకు కాదులే వాళ్ళకి అనకండి, అర్థమైందా? నేను ఈ గుంపులో కొన్ని మంచి గుంపులో ఉన్నానని కూడా అనుకోక, యథార్థంగా అసెస్ చేసుకోండి. అప్పుడు నువ్వు ఏ గుంపులో ఉన్నావో తెలుసుకో, ఇంటికి వెళ్ళి ఏడ్చుకుంటూ ప్రార్థించు, దేవుని దగ్గర యాక్షన్ చేయాలి. అదే దేవుని దగ్గర మనం ఎవరి దగ్గర నటించినా పర్వాలేదు, కానీ దేవుని దగ్గర మనం నటించలేము. మనం అది మన ప్రాబ్లం ఏంటంటే మనుషుల దగ్గర నటిస్తాం, ఈవెన్ దేవుని దగ్గర కూడా నటిస్తాం. దట్ ఈస్ ద గ్రేట్ ట్రాజడీ. దేవుని దగ్గర కూడా ఒకవేళ ప్రభా మేము అలా చేసి ఉంటే అంటారు. నో, నెవర్. చేసి ఉంటే అనే పదం అసలు మనం వాడడానికి వీలేదు. ఆర్ యు షూర్? నిజంగా నువ్వు చేయలేదా? గుండెల మీద చేసుకుని చెప్తా. అందుకని నేను ఈ ప్రార్థన ఎప్పుడు చేయను, మీరు గమనించారు లేదు? ఒకవేళ మేము ఇలా చేసి ఉంటే ప్రభా అనే ప్రార్థన నాకు ఎప్పుడు రాలేదు. కానీ చాలామంది ప్రార్థన చేస్తుంటాం, ఒకవేళ మేము ఇలాంటి దాంట్లో ఒకవేళ ఉంటే, వావ్ అంటే దావీదు లాంటి భక్తులు అయిపోయామన్నమాట. నీకు ఆయాసకరమైన మార్గం ఒకవేళ నా యందు ఉన్నదేమో చూడు అంటే, నేను అంతా చెక్ చేసుకున్నాను, ఏది లేదు, ఇప్పుడు నువ్వు చెక్ చేయి ప్రభు అని చెప్పినట్టు దేవుడు. అందుకని మనం దేవుని దగ్గర కూడా నటిస్తుంటాం. అందుకని దేవుడు మనల్ని బాగు చేయడు. అందుకే మన ఆత్మీయ తీవ్రతను ప్రభావితం చేసే 5 రకాల ప్రజలు రాసుకోండి. మన ఆత్మీయ తీవ్రతను ప్రభావితం చేసే 5 రకాల ప్రజలు. 5 kinds of people that affect the spiritual passion. 5 kinds of people that affect the spiritual passion. మన ఆత్మీయ తీవ్రతను ప్రభావితం చేసే 5 రకాల ప్రజలు. మన ఆత్మీయ తీవ్రతను ప్రభావితం చేసే 5 రకాల ప్రజలు. ఇంగ్లీష్లో 5 kinds of people that affect the spiritual passion. That affect the spiritual passion. Okay. స్పిరిచువల్ ప్యాషన్. వీటిలో నేను చాలా జాగ్రత్తగా, ఇవి ఇంగ్లీష్లో కూడా ఉంటాయి, నేను తెలుగులో చెప్పలేనేమో, బట్ వీటిని షార్ట్కట్లో చెప్తాను చూడండి. ఆయన ఏం రాశాడంటే, నంబర్ 1 మొదటి రకం ఎవరంటే విఆర్పీస్, రెండవ రకం ఎవరంటే విఐపీస్,
మూడవ రకం ఎవరంటే VTPs. నాలుగవ రకం ప్రజలు ఎవరంటే VNPs. ఐదవ రకం ప్రజలు ఎవరంటే VDPs. ఒకటి VRPs, VIPs, VTPs, VNPs, VDPs. ఇక్కడ రాస్తాను చూడండి. వీళ్ళు ఎవరంటే దీని ఫుల్ ఫామ్ రాస్తాను. వెరీ రిసోర్స్ఫుల్ పర్సన్స్. VIPs అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్. వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఆర్ పీపుల్ అన్నారు. VTP వెరీ ట్రైనబుల్ people or persons. Very nice people. Very drainable people. Very drainable people. చూడండి, very resourceful people, very important people, very trainable people, very nice people, very drainable people. అంటే మన ఆత్మీయ మంటని ప్రభావితం చేసేటువంటి వాళ్ళ గుంపులు అన్నమాట. మనం ఏ గుంపులో ఉన్నామనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఒకటి రాశారు అందరు. వెరీ రిసోర్స్ఫుల్ పీపుల్ అంటే అర్థం ఏంటి? వెరీ రిసోర్స్ఫుల్ పీపుల్ అంటే వీళ్ళు బాగా అంటే చాలా ఆత్మీయ పరిపక్వత లేక ఆత్మీయ నిధులు గలవాలి అలా రాసు. వెరీ రిసోర్స్ఫుల్ పీపుల్ అంటే అర్థం ఏంటంటే వీళ్ళు దేని గురించి అయినా చెప్పగలరు, అంటే ఆల్ ఇన్ వన్ అనమాట. ఒక విధంగా చెప్పాలి, వెరీ రిసోర్స్ఫుల్ పీపుల్ అంటే వీళ్ళకి అన్నీ ఉన్నాయన్నమాట. టోటల్గా ఏ టాపిక్ మీద అడిగినా చెప్పగలరు, ఏ ప్రాబ్లం గురించి అడిగినా చెప్పగలరు, ఏదైనా చెప్పగలరు అనమాట. వీరు ఆత్మీయ పరిపక్వత కలిగిన వాళ్ళు లేక ఆత్మీయ నిధులు కలిగిన వాళ్ళు. వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే తెలుసు కదా, వీళ్ళు ప్రాముఖ్యమైన ప్రజలు. వెరీ ట్రైనబుల్ పీపుల్ అంటే వీళ్ళు ఏమన్నారు దీన్ని? ట్రైనింగ్ అంటే ఏంటి? శిక్షణ పొందగలవారు, శిక్షితులైన వారు. వెరీ గుడ్. శిక్షితులైన వారు. వెరీ నైస్ పీపుల్ అంటే చాలా మంచివారు. వెరీ డ్రైనబుల్ పీపుల్ అంటే విసిగించేవారు. విసిగించేటువంటి వాళ్ళు. ఓకే అండి. సో దీన్ని ఒక్కొక్క విషయాన్ని మీకు సింపుల్గా చెప్తాను చూడండి. అంటే వెరీ రిసోర్స్ఫుల్ పీపుల్ అంటే ఏంటంటే వీళ్ళు దే ఆర్ లైక్ ఈ వెరీ రిసోర్స్ఫుల్ పీపుల్ ఏం చేస్తుంటారంటే వీళ్ళు బాగా ఆత్మీయ పరిపక్వత కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు మన మెంటార్స్ అన్నమాట. లైక్ ద ఫాదర్స్, మదర్స్ లాంటి వాళ్ళు, లేదా అవర్ పాస్టర్స్,
పాస్టర్ అనే వాట కూడా వాడబుద్ధి అవ్వట్లేదు నాకు, వద్దు. ఎందుకంటే పాస్టర్ అనేసరికి వీళ్ళు దండుకునేటువంటి వాళ్ళగా కనపడుతుంది. ఆ పదానుకున్న వ్యాల్యూ తీసేస్తున్నారు. అంటే కొంతమంది ట్రూ పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా మెంటార్స్ కింద పెట్టేశారు. అంటే వీళ్ళు ఎవరంటే మన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా మనల్ని మెంటార్ చేసేటువంటి వాళ్ళు, ఫేత్ని ఫాదర్స్ మదర్స్ అనేటువంటి వాళ్ళు ప్యూర్గా పిల్లల దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా వాళ్ళకి ఉపదేశం చేసేవాళ్ళు. అంటే వీళ్ళు ఎవరంటే వెరీ రిసోర్స్ఫుల్ పీపుల్ ఏం చేస్తారంటే, ఇక్కడ రాస్తున్నాను జాగ్రత్తగా, వెరీ రిసోర్స్ఫుల్ పీపుల్ వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే దే ఇగ్నైట్ అవర్ ప్యాషన్. ఈ మెంటార్స్ ఫాదర్స్ మదర్స్ ఏం చేస్తుంటారంటే మనలో ఉన్న ఆత్మీయ తీవ్రతని వీళ్ళు మండిస్తారు. అర్థమైందా? ఆత్మీయ తీవ్రతని మండించేటువంటి వాళ్ళు. మన ఆత్మీయ ప్యాషన్ని ఇగ్నైట్ చేసేటువంటి వాళ్ళు మొదటి రకం ఎవరంటే వెరీ రిసోర్స్ఫుల్ పర్సన్స్ ఆర్ పీపుల్. దే ఇగ్నైట్ అవర్ ప్యాషన్. మనకు ఉన్నటువంటి ఆ ప్యాషన్ని చంపేరు. ఉన్న ప్యాషన్ ఏం చేస్తారు, మరి కొంచెం రేకెత్తిస్తారు, పురికొల్పుతారన్నమాట. మనల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మన ప్యాషన్ పెరుగుతుందన్నమాట. వీళ్ళు రిసోర్స్ఫుల్ పీపుల్ లైక్ మెంటార్స్ అన్నమాట. మెంటార్స్, ఫాదర్స్, మదర్స్, కొంతమంది మంచి పాస్టర్లు అనేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారంటే మన ప్యాషన్ని ఇంక్రీజ్ చేస్తుంటారు. ఎట్లాగా? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉండేటువంటి విశ్వాసంని పెంచుతుంటారన్నమాట. విశ్వాసాన్ని కొంచెం మండిస్తారు. మనలో ఉన్న ప్రేమని మరికొంచెం మండిస్తారు. మనకు ఉండేటువంటి క్రీస్తు వంటి స్వభావం మరికొంచెం మండిస్తారు. అంటే మనల్ని ఇగ్నైట్ చేస్తుంటారు. ఇంజన్ ఇగ్నిషన్ అంటారు చూడండి. ఇంజన్ని బండిని స్టార్ట్ చేసిన ఇగ్నిషన్ సరిగా లేకపోతే ఏమవుతుంది, బండి స్టార్ట్ అవుతుంది కదా. ఇగ్నిషన్ బాగుంటే వెంటనే బండి స్టార్ట్ అయిపోతుంది. అంటే వీళ్ళు ఎవరంటే మెంటార్స్ అనేటువంటి వాళ్ళు కొంతమంది మన ఆత్మీయ తీవ్రతని ఇగ్నైట్ చేసేవాళ్ళు, బండిని స్టార్ట్ చేసేవాళ్ళు. అది మొదటి రకం. కాబట్టి మన ఇతరులు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ బళ్ళు స్టార్ట్ చేసే వాళ్ళకు ఉంటున్నామా, కాస్త కోస్త కుర్రు మండదాన్ని ఆపేసే వాళ్ళకు ఉంటున్నామా? అర్థమైందండి? కొంతమంది కాస్త కోస్త గుర్రు అంటుంటే పర్లేదు నేను స్టార్ట్ చేస్తాను బ్రదర్ అని ఇంజిన్ ఆపేస్తాను. అందుకని వెరీ రిసోర్స్ఫుల్ పర్సన్స్ ఏం చేస్తుంటారంటే దే విల్ ఇగ్నైట్ దేర్ ప్యాషన్. నెంబర్ టూ ఏంటంటే సెకండ్ గ్రూప్ ఎవరంటే వెరీ ఇంపార్టెంట్ పీపుల్. వీళ్ళు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు. వీళ్ళు ఎవరంటే దే షేర్ దేర్ ప్యాషన్. దే షేర్ అవర్ ప్యాషన్. అంటే మన యొక్క ఆత్మీయ మంటని వాళ్ళు కూడా పంచుకుంటారన్నమాట. మన ఆత్మీయ మంటని వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు, పంచుకుంటారు. ఉదాహరణకి ఆత్మీయ మంటని బాగా పంచుకుంటారు. మనకు ఉండేటువంటి ఆత్మీయ తీవ్రతని వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు. ఉదాహరణకి చూడండి, పౌలుకు ఉన్నటువంటి ఆత్మీయ తీవ్రతని బర్నబా పంచుకున్నాడా లేదు? కొంతకాలం బర్నబా పంచుకున్నాడు. అలాగనే అకులా ప్రిస్కిల్లా, చెప్పాలంటే వాళ్ళు పాస్టర్లు ఏం కాదు. అకులా ప్రిస్కిల్లాలు ఏం చేశారు? పౌలుతో ఉండి పౌలు యొక్క భారాన్ని, పౌలుకు ఉన్నటువంటి ప్యాషన్ ఏం చేశారు? వీళ్ళు కూడా చూసి ఓహో ఆ పాస్టర్ గారి అంటే పౌలు గారి యొక్క ఆ తీవ్రతని మనం కూడా పంచుకోవాలని చెప్పి అకులా ప్రిస్కిల్లాలు ఏం చేశారంటే వారు పౌలునకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను వెనుదీయలేదు. అలాంటి పీపుల్గా మనం ఉండగలిగితే వీఆర్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ ద చర్చ్. ఇంపార్టెంట్ పర్సన్స్కి ఉండాలి మనం. చాలామంది ఇంపార్టెంట్ పర్సన్లు ఏదైనా ప్రసంగం చేస్తే, ఏదైనా మాట అంటే తప్పులు పట్టేటువంటి వాళ్ళు, లేకపోతే ఆయన నా మీదే ప్రసంగం చేశాడు, లేకపోతే ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేశారు, ఆయనకి ఇది లేదా అది లేదని చెప్పి చాలామంది రకరకాలుగా విమర్శించే వాళ్ళే ఉంటారు. కానీ మన ఆత్మీయ తీవ్రతని, మన ఆత్మీయ మంటని చాలామంది షేర్ చేస్తున్నారు. కాబట్టి ఆత్మీయ తీవ్రతని ఏం చేయాలన్నమాట, మనం పంచుకునేటువంటి వారు ఉన్నారు. అకులా ప్రిస్కిల్లాలు పంచుకున్నారు. అలాగనే లూకాను చూడండి. లూకా యాక్చువల్గా చెప్పాలంటే పౌలుని అరెస్ట్ చేశారు రోమన్లు. ఆయన రోమా జైలుకి తీసుకెళ్ళాలన్నమాట. ఈ అగ్రిప్ప దగ్గర వీళ్ళ దగ్గర మొత్తం ఈ ఏమంటారు జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత ఆయన బంధించి తీసుకెళ్ళిపోతారు రోమ్కి తీసుకెళ్ళిపోతున్నప్పుడు మీరు చరిత్ర చదివితే మీకు బాగా అర్థమవుతుంది. యాక్చువల్గా లూకా కూడా, వైద్యుడైనటువంటి లూకా కూడా పౌలుతో పాటు వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు తెలుసా? యాక్చువల్గా లూకాని రోమన్స్ అరెస్ట్ చేయలేదు. లూకా గిల్ట్ మ్యాన్ కాదు, ఆయన ఏ దోషం చేయలేదు. కానీ లూకానట తాను వాలంటీర్గా తాను అరెస్ట్ చేయబడతాడు. పౌలు గారికి వైద్యం చేయడానికి, పౌలు గారితో పాటు ప్రయాణం చేయడానికి, పౌలు గారికి వచ్చేటువంటి ఒకవేళ భయాందోళన కలిగితే ఆయనకు సహకరించడానికి లూక్ ఏం చేశాడంటే తనంతట తాను వాలంటరీ ఇంప్రిజన్మెంట్ అయ్యాడట. ఏమి షేరింగ్ అండి ప్యాషన్. ఈరోజు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
అందుకని మన ప్యాషన్ని చాలామంది షేర్ చేసుకోరు. చాలామంది ప్యాషన్ అంటే కొంతమంది బ్రదర్ నాకు చర్చి కట్టాలని భారం, దట్ ఈస్ అ ఫూలిష్నెస్. అలాంటి దాంట్లో పంచుకోబాటు. నీ ప్యాషన్ నువ్వు పెద్ద చర్చి కట్టేసి దాని మీద నీ పేరు రాసేసుకొని దాని ద్వారా వచ్చే డబ్బు నువ్వు సంపాదించుకొని నీ పిల్లలు దాన్ని కట్టబెట్టేసి ప్రజలందరినీ మోసం చేసేటువంటి వాళ్ళు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ బిల్డింగ్ ద కన్స్ట్రక్షన్స్. అర్థమైందండి? ఇదేంటంటే వీళ్ళ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కాదు. ఈ ప్యాషన్ ఉంది బ్రదర్, లేదా ఒక పెద్ద మీటింగ్ పెట్టాలని ఉంది బ్రదర్ ప్యాషన్. ఆ మీటింగ్ ద్వారా నువ్వు ఘనత తెచ్చుకుంటున్నావా, లేదా నువ్వు ఖర్చు అయిపోతున్నావు. నిజంగా మీటింగ్ పెట్టాలనుకుంటే ప్రజల దగ్గర డబ్బులు అడుగుతావు. నీ సొంత డబ్బులు ఖర్చు పెట్టు, నీ ఇల్లు అమ్మి తాకట్టు పెట్టు, నీ బంగారం అమ్మేసి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి భోజనం పెట్టు. అది ఎంతమంది చేస్తున్నారు? అర్థమవుతుందండి? అందుకని లూక్ ఏం చేశాడంటే పౌలుకు సెల్ఫ్ ఇంప్రిజన్మెంట్ అయ్యాడు. బా అంత మాత్రం కాదు, తర్వాత తిమోతి, అలాగనే మార్క్, వీళ్ళందరూ కూడా పౌలు యొక్క ప్యాషన్ని షేర్ చేసుకున్నారు. అందుకని మనం మన ప్యాషన్ని ప్రభావితం చేసేటువంటి వాళ్ళు కొంతమంది వీరు వెరీ ఇంపార్టెంట్ పీపుల్. వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. మన ప్యాషన్ని, మన ఆత్మీయ మంటని పంచుకునేటువంటి వాళ్ళు అన్నమాట. ఇక మూడవ రకమైనటువంటి గుంపు ఎవరంటే వీళ్ళు ఏమంటారంటే యాక్చువల్గా యోక్ ఫెలోస్ అని అంటారు. అర్థమైందండి? యోక్ ఫెలోస్ అన్నారు. ఎవరిని? లూకాని, తిమోతిని, అకుల ప్రిస్కిల్లాలని, బర్నబాని యోక్ ఫెలోస్ అంటే పౌలు ఒకవైపు కాడి మోస్తుంటే మరొక వైపు వచ్చి వీళ్ళు కూడా కాడి మోసారు. అది రెండవ రకం అనమాట. ఇక మూడవ రకం ఏంటంటే వీటీపీస్ అనమాట. వీటీపీస్ అంటే వెరీ ట్రైనబుల్ పీపుల్ అనమాట. అంటే ఏంటంటే దే క్యాచ్ అవర్ ప్యాషన్, దే క్యాచ్ అవర్ ప్యాషన్. అంటే మనకు ఉండేటువంటి ఆత్మీయ మంటని వీళ్ళు పసిగట్టేస్తారు. వీళ్ళు కూడా దాన్ని ఏం చేస్తారంటే తీసుకుంటారనమాట. అంటే దే లెర్న్ ఫ్రమ్ అస్. ఓకే, వీళ్ళు క్యాచెస్ అవర్ ప్యాషన్ అంటే ఏంటంటే వీళ్ళు ఏం చేస్తుంటారంటే మన ప్యాషన్ని, మన మంటని చూస్తారు, గమనిస్తారు, తర్వాత మనలో నుండి నేర్చుకుంటారు. వీళ్ళు వెరీ ట్రైనబుల్ పీపుల్ అనమాట. కొంతమంది ఏంటంటే దగ్గరికి వస్తుంటారు, ఎంతకాలం చూసినా కానీ ఎప్పటికీ నేర్చుకోరు వీళ్ళు. అదేంటండి? ఒక వ్యక్తి ప్యాషనబుల్గా జీవిస్తున్నాడంటే, ఆ ప్యాషన్తో బ్రతుకుతున్నాడంటే ఆ వ్యక్తిని చూసి వీళ్ళు నేర్చుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు, కానీ ఎప్పటికీ చాలామంది ఈ ప్యాషన్ని నేర్చుకోరు. మార్కును చూడండి, లూకాను చూడండి, అకుల ప్రిస్కిల్లను చూడండి, వాళ్ళు ప్యాషన్ నేర్చుకున్నారు. అందుకని దేర్ ఆర్ సమ్ ట్రైనబుల్ పీపుల్. వీళ్ళని ట్రైనింగ్ ఇవ్వచ్చు. వీళ్ళు గమనిస్తారు, దాన్ని క్యాచ్ చేస్తారు, ఆ ప్యాషన్ని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. తర్వాత నాలుగో రకం ఎవరంటే విఎన్పీస్ అన్నమాట. వెరీ నైస్ పీపుల్. ఈ వెరీ నైస్ పీపుల్ ఎవరంటే దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం ఇగ్నైట్ దగ్గర మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బిబ్లికల్ ఎగ్జాంపుల్ చెప్పలేదు. ఇగ్నైట్ అవర్ ప్యాషన్ అంటే మండించడం అన్నమాట. ఉదాహరణకు చూడండి, ఏలియా ఎవరిని మండించాడు? ఎలీషాని మండించాడు. పౌలు తిమోతిని మండించాడు, ఇగ్నైట్ చేశాడు. అలాగనే మోషే యెహోషువను మండించాడు. మొర్దెకై ఎస్తేరును మండించాడు. అర్థమవుతుందా? ఏలియా దగ్గర ఎలీషా తిరిగాడు, ఏమయ్యాడు? ఏలియా ఎలీషాని మండించాడు, అంటే మంట పెట్టాడు, ఆ ప్యాషన్ తనలో పెట్టాడన్నమాట. అలాగనే పౌలు తిమోతిని మండించగలిగాడు, మొర్దెకై ఎస్తేరుని మండించగలిగాడు. ఈ విధంగా మనం బైబిల్లో చూడగలిగితే ఇలాంటి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయన్నమాట. అలాగనే ఏలి అనేటువంటి ఆ యాజకుడు చిన్న సమూయేలుని ఆయన ఇగ్నైట్ చేయగలిగాడు. కాబట్టి ఈ విఆర్పీస్ ఏం చేస్తుంటారంటే మన యొక్క ప్యాషన్ని, ఈ మెంటార్స్, ఫాదర్స్, మదర్స్ ఏం చేస్తుంటారంటే ప్యాషన్ని పురికొల్పుతారు. ఈ విఐపీస్ ఏం చేస్తుంటారంటే మనకుండేటువంటి ప్యాషన్ని వాళ్ళు షేర్ చేసుకుంటారు. ట్రైనబుల్ పీపుల్ ఏం చేస్తుంటారంటే మన దగ్గరకు వచ్చి మన ప్యాషన్ని వాళ్ళు క్యాచ్ చేసి వాళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ట్రైనింగ్ అవ్వడానికి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత నాలుగవది ఏంటంటే ఫోర్త్ గ్రూప్ ఏంటంటే విఎన్పీస్ అనమాట. వెరీ నైస్ పీపుల్. వీళ్ళు ఎవరంటే ఇందులోనికి 90% పీపుల్ వస్తారు. వీళ్ళు ఎవరంటే హూ ఎంజాయ్ అవర్ ప్యాషన్. నేను ఒకవేళ ప్యాషన్తో వాక్యం చెప్తానండి, నిజం పాస్టర్ గారు మీరు సూపర్ చెప్పారండి, అందరు చప్పట్లు కొట్టంటారు, అందరు చప్పట్లు కొడతారు, కానీ ఎవరు కూడా దగ్గరికి రారు. వీళ్ళు ఎవరంటే అప్రిషియేట్ చేస్తారు, పొగుడుతారు. అసలు మీలాగా ప్రసంగం చేసేవాడు ఎవరు లేడని అంటారు. మరి నువ్వు కూడా చేయొచ్చు కదా అలాగా. మీలాగా త్యాగం చేసిన వాడు ఎవరు లేడని అంటారు, కానీ మరి నువ్వెందుకు త్యాగం చేయట్లేదు? మీకు అర్థమవుతుందండి? వీళ్ళు పొగిడేటువంటి వాళ్ళు,
అవసరమైతే డబ్బులు కూడా ఇస్తారు, అవసరమైతే మేము బయట నుంచి మీకు సపోర్ట్ చేస్తామంటారు, అవసరమైతే మేము మీతో అప్పుడప్పుడు తిరుగుతామంటారు, అన్నీ చేస్తారు. కానీ వీడికి అలాంటి ప్యాషన్ ఉండదు. వీళ్ళెవరంటే దోస్ ఎంజాయ్ అవర్ ప్యాషన్. మన ప్యాషన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేయడం అంటే ఏంటి? అసలు సూపర్ అండి, అసలు మీరు వాక్యం చెప్తుంటే మతిపోతుంది సార్, అసలు పాపబ్బా ఎంత బాగుందంటే, అసలు మధురం అండి, అసలు ఇలాంటి పాస్టర్ ఎక్కడ లేదండి, ఇలాంటి వాక్యం ఎక్కడ లేదండి, నిజమేనండి, వీళ్ళందరూ కూడా చాలా మోసం చేస్తున్నారు ప్రజల్ని, అసలు నిజంగా ఎంత బాగా చెప్తున్నారంటే, అసలు మీలాంటి వాళ్ళు మన వైజాగ్ కావాలండి. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అనమాట? మన ప్యాషన్ని ఏం చేస్తుంటారు? వీళ్ళు ఎంజాయ్ చేస్తారన్నమాట. మన ప్యాషన్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మనకు ఉండేటువంటి ఆత్మీయ మంటని, ఆ తీవ్రతని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. బట్ దే డోంట్ షో దేర్ ప్యాషన్. వాళ్ళ యొక్క మంటని వాళ్ళు వ్యక్తపరచరు. మన యొక్క మంటని వాళ్ళు అంటించుకొని, ఆ మంటని రగిల్చుకొని వాళ్ళు మనతో రారు. నేను ఒక్కనేలా నిలబడగలుగుతున్నప్పుడు, అన్నీ వదులుకొని నిలబడగలుగుతున్నప్పుడు, వై డోంట్ యు షేర్ మై ప్యాషన్ అండ్ కమ్ అలాంగ్ విత్ మీ? నాట్ నెసెసరీలీ లీవింగ్ ద జాబ్, బట్ ఐ టు వాంట్ టు స్టాండ్ డిసైడ్ యూ. నేను కూడా మీ ప్రక్కన నిలబడాలనుకుంటున్నాను, నేను కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నారు. దెబ్బలు తింటారా? నేను దెబ్బలు తింటాను. మీరు ప్రసంగం చేస్తారా? మీకు కూడా ఉంటాను. మీరు మాట్లాడుతుంటారా? నేను కూడా మీ పక్షాన నేను మాట్లాడతాను. ఎవడడ్డం వస్తాడో నేను కూడా చూస్తాను. ఆ ప్యాషన్లోనికి వీళ్ళు ఎదగరన్నమాట. ఆ ప్యాషన్ని వీళ్ళు పెంచుకోరన్నమాట. నేను కూడా ఇలాంటి మంట కలిగి నేను జీవించాలి. ఒక లివింగ్స్టన్ ఒక్కడైనా రాడికల్గా మాట్లాడేది? అందరు మీ గురించి చాలామంది చెప్పుకుంటున్నారన్న, అందరు చెప్పుకున్నారు, మరి నీ గురించి ఎప్పుడు చెప్పుకుంటారు? అందరూ వచ్చి పొగుడుతుంటే మనకు చాలా ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ యాక్చువల్లీ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఇఫ్ సంబడీ ఈజ్ ప్రైజింగ్ మీ, ఇఫ్ సంబడీ ఈజ్ సేయింగ్ అన్నా మీరు సూపర్ అన్న, అది చాలా అసలు అద్భుతం అన్న, అసలు మీరు రాడికల్, ఓ ఇది అంటుంటారు చూడండి. స్టేట్ రౌడీ, ఓ మీ ప్రసంగం చేస్తున్న అందరికి దాడా బీదా అంతే, మంచిదే అంతా. కానీ మరి నీ పరిస్థితి ఏంటి అంటే, నువ్వు ఎవడివంటే నీవు నా ప్యాషన్ని నువ్వు ఎంజాయ్ చేస్తావు, కానీ నువ్వు అలాంటి ప్యాషన్ని, అలాంటి మంటని నువ్వు కనబరచకపోతే యు ఆర్ ఏ నైస్ పర్సన్. మంచోళ్ళే వీళ్ళు, చెడ్డోళ్ళు ఏం కాదు మరి. అందుకే వీళ్ళు నైస్ పీపుల్ అన్నాడు అన్నమాట. చాలా మంచోళ్ళు అనమాట. ఎంజాయ్ చేస్తుంటారు, వెనకాల నుండి చప్పట్లు కొడుతుంటారు. స్టేజ్ల మీద ప్రసంగాలు చేస్తుంటే ఏమండి అన్నిటికీ ఓర్చుకొని దెబ్బలు తినడానికి, చావడానికి కూడా సిద్ధమైపోయి ప్రసంగాలు చేస్తుంటే వీళ్ళు చప్పట్లు కొడతారు, కానీ అలాంటి ప్యాషన్ని తమ జీవితంలో కలిగి జీవించడానికి ఇష్టపడినట్టుంటుంది. నిజమే సార్ మీరు అన్నది కరెక్టే, బిల్డింగ్ అన్నీ తప్పు సార్ అని అంట. మరి నువ్వేం చేస్తావు? ఈ మీటింగ్లన్నీ వేస్ట్ అండి, దీని ద్వారా అసలు సేవ జరగదని అంటావు. మళ్ళీ వెళ్ళిపోయి మనం ఒక మీటింగ్ పెట్టేస్తాం. ఈ దశంభాగాలు ఇవన్నీ తప్పు సార్ అంటావు, మళ్ళీ నువ్వు వెళ్ళిపోయి ఆ దశంభాగాలు లాగేసుకుంటావు. నన్ను పొగుడుతారు, మళ్ళీ వెళ్ళిపోయి అదే పని చేస్తావు. అర్థమవుతుందా? అందుకే వీళ్ళు ఎలాంటి వారంటే దే కమ్ ఇన్ లార్జ్ నంబర్స్. పెద్ద పెద్ద సభలకి వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఒక మంచి ప్రీచర్ వచ్చారనుకోండి, ఓ జనాలు కుప్పలు దెప్పలు వస్తారన్నమాట కదా. ఒక 1000 మంది, 2000 మంది, 3000 మంది, 30,000 మంది వస్తారు. ఈయన ప్యాషన్ని విని ఆనందించి చప్పట్లు కొట్టడానికి ప్రజలు కోకళ్ళకు వస్తుంటారు. కానీ సేమ్ ప్యాషన్తో మిగతా వాళ్ళందరూ బ్రతకడానికి ఇష్టపడరు. అలాగని ఈ బోధకులు కూడా ఎలాంటి వాళ్ళంటే దే కమ్ ఇన్ లార్జ్ నంబర్స్ అండ్ వీ లవ్ టు హ్యావ్ దెమ్ అరౌండ్ అస్. కొంతమందికి అండి ఈ భజన సంఘాన్ని పెట్టుకుంటారు పాస్టర్. అస్తమానోడు చక్క భజన చేసేవాడు, డోలు కొట్టేవాడు, ఒకడేమో ఇంకొకటి వాయించేటువంటి వాడు, డ్రమ్ము కొట్టేవాడు, వీళ్ళందరూ కొడుతుంటే ఈయన పొంగిపోతుంటారు అనమాట, ఆనందపడిపోతుంటారు. వాళ్ళు ఎన్నడూ కూడా ఆ ప్యాషన్ నేర్చుకో. అర్థమైందండి? అందుకని మన విశాఖపట్నానికి లివింగ్స్టన్ అనేటువంటి వాడు ఒకడు, ఇంకొకటి సరిపోడు. మీరందరూ కూడా ఇలాంటి ప్యాషనేట్ లైఫ్ కలిగి జీవించాలి. ఎంతసేపు నేను ఎప్పుడు అంటుంటాను చూడండి, మార్టిన్ లూథర్ ఇలా చేశాడు, తిరగబడ్డాడు, జాన్ క్యాల్విన్ ఇలా చేశాడు, జాన్ హస్ ఇలా చనిపోయాడు, విలియం టిండేల్ని కాల్ చంపారు, ప్రసంగాల రారాజు ఇది ఆయన పేరేంటి, చార్ల్స్ ఫిన్నీ అద్భుతమైన పరిశుద్ధాత్మ వరాన్ని కలిగి అనేక మందిని రక్షించాడు. ఇవన్నీ వాళ్ళ గురించి చెప్పుకుంటాం, మరి నీ గురించి ఎవడు చెప్పుకుంటాడు? అర్థమైందా? ఎంతసేపు చూసినా వాళ్ళందరూ పొగడమే. జాన్ వెస్లీ గొప్ప భక్తుడండి, రైట్? యు ఆర్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ విఎన్పిలో ఉన్నాం మనం అందరం. అందరిని పొగుడుతుంటాం మనం. అసలు నిజమేనండి, అసలు ఇదే ప్రసంగం కనుక అసలు ఒక్కొక్కడికి మతి తిరిగిపోయిందండి, వాళ్ళందరూ అసలు కంగారు పడ్డారండి. మరి నువ్వేమయ్యావు అసలు ఇంతకీ?
మనమేమో లోక సంబంధమైన విషయాల్లో వీళ్ళు ప్యాషన్ కలిగి ఉంటారు, ఆత్మ సంబంధమైన విషయాల దగ్గరికి వచ్చేసరికి ఈ సేమ్ ప్యాషన్ని నేర్చుకోరు. అదే లోకంలో పనిచేయడానికి ఎన్ని గంటలైనా కష్టపడి పనిచేస్తాం. అక్కడ నీరసం రాదు, నిస్సత్వం రాదు, అక్కడ మనకి లేజినెస్ ఉండదు, అక్కడ మనకి ప్రాబ్లం ఉండదు, ఏముండదు. ఎన్ని గంటలైనా కష్టపడి పనిచేస్తాం. ఆత్మీయ జీవితంలోకి వచ్చేసరికి, ఆత్మీయ విషయాల్లోకి వచ్చేసరికి అన్ని రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. దట్ ఈస్ ద ట్రాజడీ ఆఫ్ ద క్రిస్టియానిటీ టుడే. ఈ స్టేట్మెంట్ మా అమ్మాయి పట్టేసి, మన క్రైస్తవ్యం, నేటి క్రైస్తవ్యంలో ఉన్న దుస్థితి ఏంటి తెలుసా? చాలామంది అనుకుంటున్నారు ప్యాషన్ ఉంది అనుకుంటున్నాం, నీ ప్యాషన్ చచ్చిపోయింది. ప్యాషన్ లేనటువంటి వాళ్ళు ఎంతమంది సంఘాల్లో ఉన్నా కానీ సాతాను కాడికి భయం లేదు. వీళ్ళు కామ్గా వెళ్తుంటారు, చర్చికి వెళ్తారు, కూర్చుంటారు, ప్రసంగం వింటారు, అన్నీ చేస్తారు, సూపర్ అండి అదండి అని బాగా పొగుడుతారు, అన్నీ చేస్తారు. ఎందుకంటే వాడికి ప్యాషన్ లేదు, వాడికి మంట లేదండి, వాళ్ళు సాల్ట్ లేదు. అందువలన వీళ్ళు ఎవరంటే దే లాఫ్, నవ్వుతారు వాళ్ళు, దే క్లాప్ అండ్ బిల్డ్ అవర్ ఈగోస్. మనల్ని ఎంతో పొగుడుతుంటారు, మన ఈగోని బలపరుస్తుంటారు. దే మేక్ పీపుల్ ఇన్ పబ్లిక్ క్రిస్టియన్ లీడర్షిప్ వెరీ హ్యాపీ. అందరినీ పొగుడుతుంటారు, లీడర్షిప్ని మీరు ఇంత గొప్పలని అంత గొప్పలని పొగుడుతుంటారు. ఎందుకంటే అలాగనే దే ఫిల్ ద ప్యూస్, దే ఫిల్ ద రూమ్స్. గదంతా నిండిపోద్ది. ఇప్పుడు మీరు అందరూ వచ్చి చూడండి, చైర్స్ అన్నీ ఖాళీ లేవు, ఫుల్గా నిండిపోయింది. మీరు ఇందాక అన్నారు కదా, ఎవరు రాలేదు చూసారా, నిండిపోయారు. లాభం ఏంటి నాకు? మీరు విఎన్పి అయితే నాకు లాభం ఏంటి? విఎన్పి కాకుండా ఈ విఆర్పినో విఐపిగానో మీరు ఒకళ్ళున్నా చాలు, ఇద్దరున్నా చాలు, ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎలా ఉంటుందంటే, నేను లేకపోయినా సుధాను వెళ్ళి వాక్యం చెప్పు, లేదా ఆశీర్వాదం వెళ్ళి వాక్యం చెప్పు అంటే, నా స్థానంలో ఆశీర్వాదం వెళ్ళిపోయి దుమ్ము దులిపి వచ్చాడు అనుకోండి, చాలు, నాకు ఇంకెవడు అక్కర్లేదు. నేర్చుకుంటారు కొంతమంది, నేను అసలు నేర్చుకోవట్లేదని చెప్పట్లేదు. సమ్ ఆఫ్ యు ఆర్ లెర్నింగ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ నేనేంటంటే దీన్ని మీరు ఇంకా మీరు ఈ రేంజ్లోని, అంటే నువ్వు ఒక మెంటార్ అయ్యేటువంటి స్థితికి అంత ప్యాషన్ నువ్వు సంపాదించుకో. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఎవడైనా కీడు చేసినప్పుడు వాడిని పగ తీర్చుకోవాలని లోపల రగిలిపోతుంటాం. కానీ ఆత్మీయ విషయాల పట్ల, దేవుని విషయాల పట్ల ఇలాంటి మంట, ఇలాంటి రగిలిపోవడం అనేది మనకెందుకు లేదు. అర్థమైనా? అందుకే మా పిల్లలు తప్పు చేసినప్పుడు, నా భార్య ఏదైనా తప్పు చేసినప్పుడు, వాళ్ళు నా మాట విన్నప్పుడు, నన్ను ఏదైనా అన్నప్పుడు రియల్గా అప్పటికప్పుడు ఏదో కోపడతాను తప్ప యాక్చువల్గా చెప్తున్నాను, ట్రూలీ ఐమ్ టెల్లింగ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ థింగ్ అగేన్స్ట్ దెమ్. నాకు పెద్ద బాధ అంటే అప్పటికప్పుడు వాళ్ళు అనకపోతే మళ్ళీ వాళ్ళు తప్పు చేస్తారనే ఉద్దేశంతో అప్పటికప్పుడు కొంచెం సీరియస్ అవుతాను అంతే. కానీ అది నన్ను మనసులో పెట్టుకోసం బాధపడిపోయా. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వరీడ్ అబౌట్ దట్. నా భార్య పాలు మార్చేస్తే పోతే పోనండి 20 రూపాయల పాలు అంతే. అన్నం మార్చేసింది అనుకోండి 10 రూపాయల బియ్యం, పోతే పోని. ఆఫ్టర్ ఆల్ 10 రూపీస్ బియ్యం కొరకు నా భార్య నేను దూషించాను. అర్థమైంది? ఒక్కోసారి మర్చిపోయింది, కూరగాయలన్నీ మర్చిపోయింది, వండలేదు, ఓకే. కొత్తిమీర తీసుకొచ్చింది 10 రోజులైంది, వేయలేదు, ఓకే. నా ప్యాషన్ అది కాదు. కరివేపాకు వేయలేదు కాదు నా ప్యాషన్. నన్ను ఏమంటని పిలవలేదని కాదు నా ప్యాషన్. అర్థమైందా? లేకపోతే బట్టలు మురికంతా ఉంచిపోయావని చెప్పేసి దాని మీద ప్యాషన్ కూడా, నువ్వు బట్టల మీద మురికి ఎలా పోలేదు, దట్ ఈస్ నాట్ మై ప్యాషన్. అర్థమైందా? ఇందాక రగ్గు ఉతకమన్నాను మావిడ అప్పటికి చాలా బట్టలు ఉతికేసింది, చాలా కష్టం అండి. ఓకే, ప్రాబ్లం లేదులే అని మా పిల్లలు చెప్పారు, మీరు ఉతకగలరా అని అడిగారు. వాళ్ళు ఉతకపోతే నేను నీళ్ళ ముంచి బయట లేపేస్తాను అంతే, నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. ఫోన్లు దయచేసి సైలెంట్లో పెట్టు, ఆపే త్వరగా సైలెంట్. కానీ మనకేం ప్యాషన్ అంటే ఈ పనికిమాలిన విషయాల పట్ల మాత్రం ఎంతో ఆలోచిస్తుంటాం మనం. పనికొచ్చే విషయాల పట్ల మనకి ప్యాషనే ఉంది. సాధారణంగా తెలిసి మన బతుకంతా వీడికి ఏం లేదు, వీడిని డిస్టర్బ్ చేయాలంటే ఏం లేదు. కొడుకో కూతురు వచ్చేసి లేకపోతే భార్యనో ఒక మాట అన్నది అనుకోండి, రెచ్చగొట్టే మాట అన్నది, అయిపోయి ఇక వాడు అందులో పడిపోతాడు. ప్యాషన్ అంతా తీసుకొచ్చి బయట డీల్ పోసేస్తాడు, అంతే అయిపోయింది ఇంకంతే. ఏమిటంటే చాలా ఇప్పుడు ఆత్మీయంగా ఉండి బాగా బైబిల్ స్టడీ చేసి ప్రార్థన చేసుకొని ఆనందించేసి వచ్చేసరికి కూరలు ఉపయోగలేదు అనుకోండి, చాలరా నీ బతుకు. నీ ప్యాషన్ చంపడానికి ఉప్పు మర్చిపోయింది అనుకో, మీ ఆవిడ అయిపోయింది నీ బతుకంత. ఆడు బాగా తెలియదు, ఆడు కాకలు తిరిగినోడు, అర్థమైందా? మనకంటే ముందు పుట్టినోడు. అందుకని వాడు మన బతుకంతా తెలుసు కాబట్టి నాకు వాడి గురించి బాగా తెలుసు. ఐఎమ్ వెరీ కీన్లీ అబ్జర్వింగ్ అనమాట.
బాగా వాక్యం చెప్పి బాగా స్పిరిచువల్గా ఉండి దేవునితో బాగా ఎంజాయ్ చేసినప్పుడు ఏదో ఒక చిన్న కిటుకు తీసుకొస్తుంటాడు. నాకు తెలుసు నువ్వు అట్లాంటి తీసుకొస్తావు, బట్ ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దట్. అప్పుడే బాగా ప్రేయర్ చేసుకుని వచ్చేసరికి ఆకలి వేస్తుంటుంది అనమాట. అన్నం అయిందనంటే అయ్యో మర్చిపోయిన పెట్టలేదండి అంత అనుకోండి, ఇక అవుట్. వాడికి తెలుసు మన గురించి అంతా. నువ్వు ఎక్కడెక్కడ వీక్నెస్, నీ బలహీనత ఏంటో వాడికి బాగా తెలుసు. అందుకని వాడు నేను వెంటనే ఆర్పేస్తుంటాడు వాడు. అందుకని దీస్ పీపుల్ దే ఆర్ లూజింగ్ ద ప్యాషన్. ఈ మంటని, ఈ ఆత్మీయ తీవ్రతని, ఆత్మీయ ఆసక్తిని కోల్పోతున్నాం మనం. అందుకని నెవర్ లూజ్ ద స్పిరిచువల్ ప్యాషన్. మిగతా వాటి పట్ల కాదు నా ఆసక్తి. నా పిల్లలు నన్ను గౌరవించలేదు, నా భార్య నన్ను గౌరవించలేదు, లేకపోతే నా భర్త నన్ను బాగా చూసుకోవట్లేదు, లేదా నా బంధువులు నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు, నా సంఘము నాకు ఇవ్వాల్సిన గౌరవం. ఇదంతా కూడా పెంటతో సమానం అంట. ఈ పెంటతో సమానమైన దాని గురించి ఆలోచిస్తుంటాడు వీడు. ఈ వాసన రాలేదు ఏంటి అని ఆలోచిస్తాడు. పెంట వాసన కావాలని. లోకం ఇచ్చే గౌరవం ఎలాంటిది కావాలా? పెంట వాసన. మరి పెంట వాసన దగ్గరికి వెళ్ళి అంటే నువ్వు బాధపడుతున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? పెంట వాసన రాలేదేంటి అని బాధపడుతున్నావు. ఈ ఆత్మీయ అనుభవంలోనికి వస్తే ప్రియులరా, ప్రపంచంలో ఎవడు కూడా మన ఆత్మీయ మంటని ఆర్పలేడు. సాతాను ఎన్ని ప్లాన్స్ వేసినా, ఎంతగా మనల్ని అనగదొక్కాలనుకున్నా, ఎంతగా దేవుని కొరకు వాడబడకుండా మనల్ని తగ్గించాలనుకున్నా వాడి వల్ల కాదు. అందుకే పౌలు అంటాడు, మనము సాతాను తంత్రములను ఎరుగని వారము కాదు. పెంట వాసన. మావిడని ఇలా అందండి, పెంట వాసన. నా పిల్లలు ఇలా అన్నారండి, పెంట వాసన. నా భర్త నన్ను ఇలా ఎంత మాట అన్నాడు తెలుసండి, మా అత్తగారు ఇలా అన్నారండి, పెంట వాసన. ఈ పెంట గౌరవించలేదండి నిన్ను, మాస్టర్ గారు అయితే నీ కుర్చీ వేయలేదండి, నేను సరిగా పలకరించలేదండి. పెంట. ఐ డోంట్ వాంట్ టు స్మెల్ ద పెంట వాసన. పెంట వాసనని నేను పీల్చడానికి నాకు ఇష్టం లేదు. అలా ఉండగలిగినప్పుడే నువ్వు దేవుణ్ణి ఎరగగలవు, దేవుణ్ణి తెలుసుకోగలవు. ఆ ప్యాషన్తో మనం జీవించాలి. అందుకని యేసు ప్రభు, దేవుని ఇంటిని గూర్చిన, నా తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఆ భక్షించేటువంటి ఆసక్తి దేవుని పట్ల కలిగింది. అందుకని వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, అందుకని దే విల్ ఫిల్ ద ప్యూస్, మొత్తం హాల్ అంతా నింపేస్తారు. ఫిల్ ద రూమ్స్ అని నింపేస్తారు. ఫిల్ ద ప్రోగ్రామ్ పెడితే ఫుల్గా వచ్చేస్తారు జనాలు. పాపం ఈ పాస్ట్ ఏమో చాలా ఆనందపడిపోతారు, అందరూ వచ్చేస్తున్నారు. చూసారా మనం ప్రోగ్రాం పెడితే ఎంతమంది జనం వచ్చారు. వీళ్ళు నిండిపోతారు, అందరూ వస్తారనమాట. అర్థమైంది. కొందరు చూడండి, ఒక మంచి స్పీకర్ వచ్చారనుకోండి, జనాలు ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వచ్చేస్తారు. పలానా చోట పలాని బ్రదరు వాక్యం చెప్తున్నారంటే, ఆయన వాక్యం చెప్తున్నారా, ఓ జనం పొలోమని వస్తారు. కానీ అలాంటి స్పీకర్ దగ్గరికి వాక్యం వినడానికి అంతమంది వచ్చినటువంటి వాళ్ళు నిజంగా ఆ స్పీకర్కు ఉన్నటువంటి సేమ్ ప్యాషన్ కలిగి జీవించగలుగుతారు. లేకపోతే కేవలం ఎందుకు వచ్చారు మీరు? చప్పట్లు కొట్టడానికి వచ్చారా? పొగడ్డానికి వచ్చారా? ఖాళీగా ఉన్నటువంటి చైర్లని నింపడానికి వచ్చారా? లేదా వెళ్ళామనేటువంటి ఒక స్వయం సంతృప్తి కొరకు వచ్చారా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కొరకు వచ్చారా? లేదా వెళ్ళకపోతే ఏమైపోద్ది అనేటువంటి ఉద్దేశంతో వచ్చారా? అందుకే గమనించండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే, ఒక మంచి స్పీకర్ వచ్చినప్పుడు ఆయన ప్యాషన్ పంచుకోవడం కొరకు కాదు, ఆయన్ని పొగడ్డానికి, ఒక మంచి ప్రీచర్ యొక్క వర్తమానం విన్నాము అని చెప్పుకోవడం కొరకు వస్తారు చాలు. లేదా పలాని మంచి స్పీకర్తో నాకు మంచి ఫెలోషిప్ ఉందండి అని చెప్పుకోవడానికి. దినకరన్ నేను ఇద్దరం కలిసి ఒకే చైర్లో కూర్చున్నాను తెలుసా అని అంటే ఎంతో గ్రేట్ అనమాట వీడికి. ఏమొచ్చింది నీకు? ఇంకొకడు ఉన్నాడు, నాతో కలిసి ఫోటో దిగితే భోజనం చేస్తే నీకు పరలోకం వస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఫోటోలు తీసుకో, డబ్బులు తీసుకొని ఫోటోలు తీసుకుంటున్నారు. అంటే చెప్పించి తన్నించుకొని వీళ్ళు ఫోటోలు తీసుకొని డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఏమొస్తుంది నీకు? అందుకని యేసు ప్రభు చాలామందిని దూరం చేశారు. ఆయన్ని రాజుగా చేయాలంటే దూరం చేశారు. ఒకడు అన్నాడు, ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్ళినను నేను నీ వెంట వచ్చేది. ప్రభా నన్ను నువ్వు రాలేవరో నాతో. మనలోకి ఆవేశం ఎక్కువ, ఆలోచన అడిగాడు, రమ్మని అడిగాడు, అడగలేదు. కానీ వీడేమంటాడు వచ్చి, ఈయన నడుచుకుంటూ వెళ్తుంటే, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళినను నేను నీతో కూడా వచ్చేదని అన్నాడు. అప్పుడు యేసులో ఎక్కి తిరిగి చేశాడు, మరి పిచ్చోడా, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నీకు మోసానికి గూడు పెట్టుకున్నావు. ఆకాశ పక్షులు చెడ్డ తలుపులకు హృదయంలో గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తల వాల్చుకోవడానికి స్థలం కొంచెం కూడా నీ దగ్గర లేదు. యూ కెనాట్ ఫాలో మీ. మా దగ్గరికి మధ్య ఒక్కరోడు వచ్చాడు. విజయనగరం వెళ్ళినప్పుడు విజయనగరం దగ్గర అన్నాడు, సార్
ప్రపంచంలో మీరు ఎక్కడికి పోయినా కానీ నేను మీతోనే ఉంటాను సార్ అన్న. ఒక వారం వచ్చాడు, 2 వారాలు వచ్చాడు, 3 వారం వచ్చాడు, మొత్తం మాయమైపోయాడు. ఎక్కడున్నాడో తెలియదు, అడ్రస్ తెలియదు, ఫోన్ లేదు, ఏమీ లేదు. ఎచ్చడికి పోయినా నువ్వు వచ్చేదవా? మరి ఉండు నాతోనే. నేనేం తింటానో తిను, నాతో ఉండు, నేను పోషించగలను, భోజనం పెట్టగలను, అవిశ్వాసం ఉండకు. నేనేం తింటానో తింటాను. సుధాని అడగని చెప్తాడు, నేను మినరల్ వాటర్ తాగితే వాళ్ళకి మినరల్ వాటర్ ఇస్తాను నేను. ఏ సుధా? అంతేనా కాదు? నేను ఎలాంటి హైజీనిక్ ఫుడ్ తింటానో అని తెలుసు, అలాంటి హైజీనిక్ ఫుడ్ వాళ్ళకి పెడతాను నేను. పాస్టర్గారితో పడేది వాళ్ళు వాటర్ బాటిల్ తెచ్చుకోరు, నేను తెచ్చుకుంటాను, మోస్తాను నేను. వాళ్ళకి అదే ఫుడ్. నువ్వు ఎచ్చడికి పోయినా నువ్వు నేను వెంబడించదనంటే బ్రో అన్నాడు, నువ్వు రాలేవురా నాతో. ఎందుకని? నువ్వు ఎలాంటి వాడు అంటే ఆల్రెడీ నీ జీవితంలో నక్కలకు, మోసానికి స్థలం ఉంది, ఆకాశ పక్షులకు స్థలం ఉంది. నీవు భయంకరమైనటువంటి చెడ్డ తలంపులకి నీవు అవకాశం ఇచ్చేసావు, ప్లేస్ ఇచ్చేసావు. యూ హ్యావ్ నో ప్లేస్ ఫర్ మీ. నాకు నీ హృదయంలో స్థలము. నువ్వు వెంబడిస్తావు అనుకుంటున్నావు కానీ నువ్వు వెంబడించలేవు. అందుకని చాలామంది ప్యాషన్ అనేటువంటిది ఏంటంటే మాటల్లో చెప్పేది కాదు. ప్యాషన్ అనేటువంటిది ఏంటంటే ఊరికనే ఏదో ప్రోగ్రాం పెట్టడం కాదు, ఒక మీటింగ్ పెట్టడం కాదు. ప్యాషన్ అనేటువంటిది ఏంటంటే ఆత్మీయ తీవ్రతని, ఈ ఆత్మీయ మంటని మీలో ఎంతమంది షేర్ చేసుకోగలుగుతారు? ఐఎమ్ నాట్ హ్యాపీ బై ఫిల్లింగ్ ద చైర్స్ అండ్ ప్యూస్. సంఘంలో ఆదివారం 70 మంది వస్తున్నారు. అందుకే ఇప్పుడు ఈ మధ్య నేను ఒకటి ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఐ వాంట్ టు రెడ్యూస్ ద నంబర్, ఐ వాంట్ టు డివైడ్ ద చర్చ్. ఐ డోంట్ వాంట్ 80 people, ఐ వాంట్ ఓన్లీ 10 to 20 people. నిజంగా నాలాంటి ప్యాషన్ కలిగి జీవించాలనుకుంటే, ఈ ప్యాషన్తో బ్రతకాలన్నటువంటి కొద్ది మంది చాలు. వెంబడిస్తామంటున్నా, మీరు ఎక్కడికి వెళ్ళినా వెంబడిస్తామన్నా, మీతోనే ఉంటాం, అంతా చేస్తామంటున్నా. కానీ ఆ ప్యాషన్ ఏమైపోయింది? అర్థమైందండి? అలాగనే చాలామంది ఏం చేస్తుంటారట, దే విల్ ఫిల్ ద ప్రోగ్రామ్స్, దే ప్రొవైడ్ సబ్స్టాన్షియల్ అమౌంట్స్ ఆఫ్ మనీ టు ఫ్యూయల్ ఆర్గనైజేషన్స్. కొంతమంది ఏం చేస్తుంటారంటే, లేదు బ్రదర్ మనం పెద్ద చర్చి కట్టాలి బ్రదర్, కావాలంటే 4 లక్షలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను, అవసరమైతే మా స్థలం ఇస్తాను, పొలం ఇస్తాను, అన్నీ ఇస్తాను, దేవుని కొరకు ఏదని ఇస్తాను బ్రదర్, కానీ మీ ప్యాషన్ మాత్రం నాకు వద్దు బ్రదర్. యేసు ప్రభు కావాల్సింది నీ హృదయంలో స్థానం తప్ప, నీ డబ్బు కాదు, ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్ కాదు యేసు ప్రభు కావాల్సింది. వీళ్ళు ఎలాంటి వారంటే ఈ వెరీ ఏం చెప్పాను, విఎన్పీస్, వెరీ నైస్ పీపుల్. ఈ వెరీ నైస్ పీపుల్ ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు కావాలంటే డబ్బులు ఇచ్చి ఆర్గనైజేషన్స్కి పురికొల్పుతుంటారు. సమ్టైమ్స్ దే విల్ బీ హెల్ప్ఫుల్ టు ద మినిస్ట్రీ. పరిచర్య కూడా సహాయపడుతుంటారు. పరిచర్య సహాయపడొద్దని కాదు, చాలా జాగ్రత్తగా. యేసు ప్రభువుని అరిమతయి యోసేపు ఎలా వెంబడించాడు? ధనవంతుడైనప్పటికీ అరిమతయి యోసేపు వెంబడించాడు. నికోదేము కూడా ధనవంతుడు, కానీ తన ధనమంతటిని ప్రభు యొక్క సేవలో ఖర్చు పెట్టడానికి ప్రభువును వెంబడిస్తూ తన ధనమును ఖర్చు పెట్టాడు. ప్రభు కావాల్సింది మొట్టమొదటిగా ఆయన్ని వెంబడించాలి, తదుపరి నీ ధనము, నీ ద్రవ్యము, నీ పొలము, స్థలం కూడా దేవునికి కావాలి. ఇది చెప్తే చేయరు, అది చెప్తే చేయరు. వెంబడించమంటే డబ్బులు ఇవ్వరు, డబ్బులు ఇస్తే మాత్రం వెంబడించరు. అర్థమైందా? అందుకని ఈ విధంగా చాలామంది ఏం చేస్తున్నారంటే మినిస్ట్రీకి హెల్ప్ చేస్తున్నారు. తర్వాత దే ఆర్ వండర్ఫుల్ పీపుల్. అంటే వీళ్ళు తప్పుడు వ్యక్తులు కాదు, వీళ్ళు అసలే పాపులని నేను చెప్పట్లేదు. వెరీ నైస్ పీపుల్ అంటే చాలా మంచి, దే ఆర్ వండర్ఫుల్ పీపుల్. ఎందుకని 50,000 అడిగితే 1,00,000 ఇస్తా, 1,00,000 అడిగితే 2 లక్షలు ఇస్తా. మంచోళ్ళ చెడ్డోళ్ళ? కిలోమీటర్ రమ్మంటే 2 కిలోమీటర్లు వస్తా. చర్చ్ కట్టాలంటే ఆ దగ్గరుండి మొత్తం చర్చ్ అయిపోయిన దాకా వాళ్ళు అక్కడే ఉంటారు. నైస్ పీపుల్, బట్ దే నెవర్ షేర్ ద ప్యాషన్. ఆ ఆత్మీయ మంటని వీళ్ళు ఎన్నడూ పంచు. అందుకే నేనేమంటానంటే ఎప్పుడు మీరు ఈ వినేవారుగానే ఉండడం కాదు. అర్థమైందండి? మీరు కేవలం వినేసి వెళ్ళిపోయి పర్లేదులేండి ఆయన చాలా బాగా చెప్తున్నారు, లివింగ్స్టన్ బాగా చెప్పడం కాదు, లివింగ్స్టన్ నిలబడ్డం కాదు. లెట్ ఎవ్రీ వన్ హూ ఈజ్ లిజనింగ్ టు మీ మస్ట్ బికమ్ అనదర్ గ్రేట్, గుడ్, ప్యాషనేట్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఇట్స్ నాట్ లైక్ మీ, ఈవెన్ మోర్ దాన్ మీ. మీరు ఇంకా అలాంటి ప్యాషనేట్ పీపుల్గా ఉండాలి. అర్థమవుతుందా? ఇందాక ఉదయం ఒక సన్నివేశం విన్నాను. ఒక పాస్టర్ని, ఒక యవనస్తుడు, 19-20 సంవత్సరాల యవనస్తుడు చాలా కాలం భరించి ఆన్ ఫైన్ డే తాను చేస్తున్నటువంటి అరాచకాలు, తప్పులన్నింటినీ పక్కన పెట్టేసి, అవన్నిటిని బయట పెట్టేసి ముఖాముఖిగా ఒక డిగ్రీ 2nd year 1st year చదివే కుర్రోడు ఎదిరించాడు. నువ్వు చేస్తున్న తప్పులు ఇవ్వండి అన్నాడు.
నేను చేస్తున్న ఎలా తెలుసు అంటే, కావాలంటే ఆడు ఇంకెంత బాగా చెప్పాడంటే, నువ్వు ఎవరితో చెప్పించమంటో చెప్పిస్తాను నేను, నువ్వు ఒక ఫోన్ నెంబర్ ఇవ్వు మన సంఘంలో ఉన్న వాళ్ళది, నువ్వే చెప్పు ఒక ఫోన్ నెంబర్, వాళ్ళకి నేను ఫోన్ చేస్తాను, ఆ ఫోన్ చేయడం ద్వారా ఆ వ్యక్తితో నేను చెప్పిస్తాను, కావాలంటే లౌడ్ స్పీకర్ పెడతాను, నీ గురించి మంచిగా చెప్తాడో చెడుగా చెప్తాడో చూపిస్తాను అన్నాడు. ఒక ఆయనకు కోరుకున్న వ్యక్తి నంబర్ చెప్తే ఈయన ఫోన్ చేశాడట. ఫోన్ చేసి లౌడ్ స్పీకర్ పెడితే ఆయన గురించి మొత్తం చిట్టా అంతా బయట పెట్టేశాడు, బండారం బయట పెట్టేశాడు. ఎదిరించేటువంటి వాళ్ళు కాదు, తప్పులను కప్పిపుచ్చేవాళ్ళు కాదు. వాడు నిజంగా మోసం చేసి పాపం చేస్తున్నాడంటే తప్పులకు అనుభవం అయ్యగారండి ఏమనకూడదండి. ఎవరికి అయ్యగారు? దేవుని సేవకుడు. అదే టైటిల్ పెట్టుకుని దాని వెనకాల బతికేస్తున్నాడు. శాపం ఎవరు చెప్పాడు? ఎన్నో వచ్చిన ఉందా మాట బతికేస్తాం. అందుకని ఈ సిస్టమ్స్లో మనం ఏం చేసామంటే నైస్ పీపుల్ అనమాట వీళ్ళు. అందుకని మనం ఆ విధంగా ఎదిరించేవాళ్ళు, అంటే ఎదిరించడం అంటే నీకు చేతనైతే తప్పులు చెప్పి వాళ్ళని కరెక్ట్ చేసి అక్కడ ఉండాలి, లేదు అంటే అక్కడ నుంచి తప్పుకోవాలంటే రెండు పనులు. నీకు ధైర్యం ఉంటే మీరు చేస్తున్న తప్పండి, ఇలా డబ్బులు గుంజడము, ఇలా అమ్మాయిల వెనకాల తిరగడము, లేకపోతే ఒకరు ఫేవరిజం చేయడం అనేది ఇది తప్పండి, ఇలా చేయకూడదు అని అవసరమైతే వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళని రహస్యంగా సరిచేసే మనసు ఉంటే అలా ప్రేమతో చెప్పడం మంచిది. చెప్పి వాళ్ళని సరిచేసి వాళ్ళ చేయగలిగితే మంచిది, లేకపోతే అక్కడ ఉండకుండా నువ్వు తప్పుకోవడం బెటర్. కానీ మనమే కాంప్రమైజ్ అయిపోతున్నాం. వాడు ఎన్ని పాపలు చేసినా ఏం చేసినా కానీ మన అయ్యగారు అండి, పెద్ద అయ్యగారు అక్కడ ఉంది, పెద్ద అయ్యగారు చిన్న అయ్యగారు. ఒక ఆయన అంటే పెద్ద పాస్టర్ చిన్న పాస్టర్ లేదనంటే బైబిల్ ఉంది కదండి, పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు. ఎవరు చెప్పాడు? ఎక్కడ ఉంది చెప్పు నాకు. పెద్ద ప్రవక్త దానియేలు పెద్ద ప్రవక్త అని ఎక్కడ రాసింది? ఫూలిష్ పీపుల్. బైబిల్ చదువు అక్కడ ఉందా? హెస్కేలు పెద్ద ప్రవక్త, ఇర్మియా పెద్ద ప్రవక్త. మనుషులు పెట్టారు, నువ్వు నేను నాలాంటి ఒక థియోలాజియన్ వాళ్ళకి పేర్లు పెట్టాడు. ఎందుకంటే బుక్ పెద్ద సైజు పెద్దగా ఉంది కాబట్టి దాన్ని పెద్ద ప్రవక్త అన్నాడు అంతే. ఏమండి హోషియా చిన్న ప్రవక్త, ఆమోసు 3 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి 3 4 ఉంటాయి కదా, ఎన్నో మరి గుర్తులేదు సరే. ఆ ఓబద్య ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఒకటే. కాబట్టి చిన్న ప్రవక్త. ఓబద్య చిన్నోడా? ఎంత చిన్నోడు? పెద్దోడనే కాదు, ఇంకా ప్రవక్త అంతే. ఇంకా పెద్దోడు చిన్నోడు అనొద్దు మనకేంటే పెద్దయ్య గారట. అంటే ఎందుకు పెద్దయ్య గారు అయ్యారు తెలుసా? పెద్ద కారులో వస్తే పెద్దయ్య గారు అన్నారు. ఆయన కింద 10 మంది ఈ సర్వెంట్స్ ఉంటారు చూడండి, పాస్టర్లు, వాళ్ళకి జీతాలు ఇచ్చేసారి పోషిస్తూ ఉంటారు అన్నమాట. ఇది ఇంకొక నంబర్ 1 శాడిజం, నంబర్ 1 దౌర్భాగ్యం ఏంటంటే జీతానికి పనిచేసేటువంటి వాళ్ళు చాలా. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా నాకు ఎంత జీతం ఇస్తావు, నాకు నెలకు ఒక 5,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి, ఇంత ఇస్తే నేను చేస్తానని ఒప్పందం కుదుర్చుకుంటారే. ఈ ఒప్పందం సేవకులు అనేటువంటి వాళ్ళు దే ఆర్ నాట్ ద ట్రూ పాస్టర్స్. ఒప్పందాలు చేసుకుంటారు అనమాట. నాకు ఎంత ఇస్తే ఇంత చేస్తారు, నా శాలరీ పెంచలేదు ఏంటంటే, ఇంతకాలం పని చేశాను, కనీసం 2,000 ఇంక్రిమెంట్ లేకపోతే ఎలాగా? వెళ్ళి గవర్నమెంట్ జాబ్ ఎక్కడైనా ప్రైవేట్ జాబ్ చేసుకో, అట్టిపాలు అమ్ముకొని బతుక్కో, ప్రైవేట్ కంపెనీలో పని చేసుకో, అక్కడ బోర్డంత జీతం వస్తుంది. ఏ పాస్ట్ అయినా వచ్చేసి సంఘంలో, అయ్యా మీరు నాకు డబ్బులు ఇస్తారు లేదు నాకు సంబంధం లేదు, దేవుడు నాకు ప్రేరేపణించాడు, మీ దగ్గర పని చేస్తాను, మీరు ఇవ్వండి, ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మీ సేవ చేస్తాను అన్న పాస్టర్ నాకు ఒకరిని చూపించాను. ఇక్కడ చాలామంది ఉన్నారు పాస్టర్ అలా చేసేవాళ్ళు ఎవరు లేరు. అందుకని మనం నేర్చుకోవాలన్నమాట. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఈ పెద్ద ఈ మీటింగ్స్ కూడా చాలామంది వచ్చి ఫిలప్ చేస్తుంటారు, కానీ వాళ్ళ ప్యాషన్ని మార్చుకోరు. అంతే. వీళ్ళు ఎవరంటే ఇంకో విధంగా చెప్పాలంటే we make many fine friendships with VNPs, but the truth of the matter is they are zero contributors. VNPs ఎవరు చెప్పండి? వీళ్ళు జీరో కంట్రిబ్యూటర్స్. వీళ్ళ కంట్రిబ్యూషన్ ఏముండదు. అంటే మన ప్యాషన్ని ఏం పెంచాలి వీళ్ళు అసలు. ఈ ప్రజలు ఎవరంటే వెరీ నైస్ పీపుల్, చప్పట్లు కొడతారు, డబ్బులు ఇస్తారు, పాటలు పాడతారు, మీటింగ్ అంటే అందరు వస్తారు. మీకు అర్థమవుతుందా? అవసరమైతే వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేస్తారు, అన్నింటిలో పాలు పంపులు పంచుకుంటారు. దే ఆర్ వెరీ నైస్ పీపుల్ అన్నమాట. కానీ వాళ్ళు మన ప్యాషన్ని కనుక పంచుకోకపోతే వాళ్ళు మనకిచ్చే కంట్రిబ్యూషన్ ఏంటి చెప్పండి? డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా వాళ్ళు మనకిచ్చే కంట్రిబ్యూషన్ జీరో కంట్రిబ్యూషన్. అంటే వాళ్ళ వల్ల మనకు ప్యాషన్ ఏమీ కలగదు. ఇక 5వ రకమైనటువంటి వాళ్ళు ఎవరంటే VDPs అన్నమాట. VDPs అంటే వెరీ డ్రైనబుల్ పీపుల్. వీడు వచ్చి 10 నిమిషాలు మాట్లాడంటే మనకున్న ప్యాషన్ మొత్తం కొట్టుకుపోతుంది.
10 నిమిషాలు మనతో మాట్లాడాడు అనుకోండి, అంతా మర్చిపోయి ఏసు ప్రభుని మర్చిపోతాం మనం. అవును సార్, నిన్న పేపర్లో ఆ కార్ ఇచ్చారు సార్, నిజమే దాన్ని కొనాలని ఎంత ఆశపడ్డాను, బాగా ప్రార్థన చేశాను. వీడు అంతా పోయి లోకంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక 100 గజాల స్థలం కొనుక్కోవాలనుకున్నానండి, కానీ అది 50 లక్షలు చెప్పానండి, అది చాలా బాగుందంటే, అవును సార్ నేను కూడా కొనాలనుకుంటానండి. వీడికి ఉన్నటువంటి ఆ కాస్త పుస్తక ప్యాషన్ ఉందంటే, వీళ్ళు ఈ మెంటార్స్ దగ్గరకు, ఫాదర్స్ దగ్గరకు, మదర్ లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేసి మాట్లాడారనుకోండి, వీడి దగ్గర ఉన్నటువంటి వీడి ప్యాషన్ ఏం చేస్తాడు, మనకున్న ప్యాషన్ అంతా తీసేస్తాడు. వెరీ డ్రైనబుల్ పీపుల్. అందుకే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే దే హూ శాప్ అవర్ ప్యాషన్. వీళ్ళతో కాసేపు మాట్లాడిన తర్వాత లేదా కొంత సమయం మనం స్పెండ్ చేసిన తర్వాత మనం అలసిపోతాం, చల్లారిపోతాం. కొంతమంది అలసిపోతారన్నమాట, కొన్నిసార్లు చల్లారిపోతాం. వాళ్ళతో మాట్లాడిన తర్వాత నువ్వు చల్లారిపోయావా, అలసిపోయావా అంటే అర్థం ఏంటంటే నీ ప్యాషన్ వాళ్ళు తినేస్తున్నావు. కొంతమంది వస్తారు సోలు చెప్తారన్నమాట, ఉత్తవే ఏముండదు అనమాట, అంత ఏదో స్టోరీ, లోక సంబంధమైన స్టోరీలు అన్నీ చెప్పేసరికి మనకున్నటువంటి ప్యాషన్ అంతా పోగొడతారు. వీళ్ళు చల్లారి చేయకుండా. అందుకని నెవర్ కూల్ డౌన్ ద ప్యాషన్ ఆఫ్ అదర్స్. నువ్వు ఏదైనా మాట్లాడితే దేవుని గురించి మాట్లాడు, నీ ప్రాబ్లం ఏదైనా ఉంటే పర్టికులర్గా మాట్లాడి దేవుని యొక్క సలహా ఎలాంటిదో తీసుకోవడం కొరకు మాట్లాడు. అంతేగాని ఈ లోక సంబంధమైనటువంటి సోదంతా చెప్పేసి వాళ్ళకున్నటువంటి ఆ ప్యాషన్ని, ఆ మంటనంతా ఆర్పడానికి మనం ప్రయత్నించాం. అందుకని మీరు గమనించండి, కొంతమందితో మాట్లాడితే మనకున్న ప్యాషన్ పోదు. వచ్చి కొన్ని ఇంపార్టెంట్ విషయం చెప్పారు, అనవసరమైనటువంటి విషయం, అది ఎందుకు పనికిరాదనమాట. ఆ అనవసరమైన విషయం మాట్లాడు. నిజంగా జెన్యూన్ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం చెప్పి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో కనుక్కో. అంతేగాని అనవసరమైనటువంటి విషయాలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అన్నీ చెప్పేసరికి మనకు ఉండేటువంటి ప్యాషన్ అంటున్నారు. అందుకని వెరీ డ్రైనబుల్ పీపుల్. ఇప్పుడు మీకు అర్థమైందా? విఆర్పీస్ ఎవరన్నమాట? వాళ్ళు మన మంటని మండించేవాళ్ళు, లేక మన తీవ్రతని పెంచేవాళ్ళు. వీళ్ళెవరు? మన ఆసక్తిని పంచుకునేటువంటి వాళ్ళు. వీటీపీలు ఎవరన్నమాట? మన ఆసక్తిని క్యాచ్ చేసేటువంటి వాళ్ళు. ఈయన ఇలాగ జీవిస్తున్నాడు, మనం ఇలా జీవించాలి. ఈయన ఇలా బోధిస్తున్నాడు, మనం ఇలా బోధించాలి. ఈయన ఇలా మార్చుకుంటున్నాడు, మనం ఇలా మార్చుకోవాలి. ఈయన భార్యని ఇలా ప్రేమిస్తున్నాడు, నేను ఇలా ప్రేమించాలి. నా భర్త చూడండి, పలానా ఆవిడ వాళ్ళ భర్తని ఇలా ప్రేమిస్తుంది కాబట్టి నేను కూడా అలా టీచబుల్ అనమాట, క్యాచింగ్. కొంతమంది చూడండి, ఆయన మంచి వంటలు వండుతున్నారు అనుకోండి, స్త్రీలకు ఉండేటువంటి కొంతమంది స్త్రీలు నేర్చుకోరు ఎప్పుడు, వాళ్ళు ట్రైన్ అప్ అవ్వరు. ఈవిడ చాలా బాగా కూరలు వండుతుందంటే మరి మీరు ఎలా వండుతారమ్మని నాకు నేర్పించారని అడగరు వీళ్ళు. నేను కూడా చేస్తాను అలాగే నేను అంట. నువ్వు అంతా మాట చేసే రకం. అందుకని వీళ్ళు టీచబుల్ కాదనమాట. ఎవరైనా మంచి పని చేస్తున్నారనుకోండి, దాంట్లోంచి నేర్చుకోవాలి మనం. నేను నిజంగా చెప్తున్నాను, నేను చాలా విషయాలు, ఎస్పెషల్లీ నా భార్యని ప్రేమించే విషయంలో మాత్రం నేను బయట వాళ్ళని చూసి నేర్చుకున్నాను. బయట వాళ్ళని చూసి కొంతమంది నాకు వాళ్ళ లైఫ్ నాకు చాలా ఛాలెంజింగ్గా ఉన్నాయి. వాళ్ళని చూసి నేను ఓహో భార్యని ఇట్లా ప్రేమించాలా. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై వైఫ్. నేను చాలా ప్రేమించగలను. ఎందుకంటే ఐఎమ్ లెర్నింగ్, ఐఎమ్ ట్రైన్డ్ అంటే నాకు ఎవరు చెప్పలేదు నువ్వు ఇలా భార్యని ఇలా ప్రేమించాలి, అలా ప్రేమించాలి అంటే. నాకు కావాలని ఎప్పుడు నేను ఏమనేవాడిని కాదు, అంటే కావాలని ఎప్పుడు అనను. బట్ నాకు తెలియకుండా ఏదైనా మాట అనడం అనేటువంటిది ఇది తప్పేమో, అది తప్పు కాదు అనుకునేవాడిని అన్కాన్షియస్గా. కానీ నేను కొన్ని విషయాలు చూసినప్పుడు నేర్చుకున్నాను అనమాట. ఓహో అంటే ఇలా చేయాలన్నమాట, నేను అనుకుంది తప్పు అన్నమాట. సో ఐ సెట్ రైట్ మై లైఫ్. టీచబిలిటీ ఉండాలి. ఎవరైనా మంచి వస్తువు చేస్తున్నారనుకోండి, అది నేర్చుకునే స్వభావం ఉండాలి. ఎవరైనా మంచిగా వంట వండుతున్నారనుకోండి, అది నేర్చుకునే స్వభావం ఉంది. అంతేగాని నాకు కూడా వచ్చులేండి, ఎలా చేయాలి అలా, ఓకే 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 ఒక మీరు అలా చేస్తుంటారా, అది కరెక్ట్, నేను కూడా అలా చేస్తుంటాను. కొంతమంది ఏదైనా వాక్యం చెప్తుంటే, అవునండి నేను కూడా అలానే ప్రసంగం చేయాలి, అయితే నువ్వు చేసేవు కదా, నువ్వు ఏం ఆవిడ చేసుకో, నా దగ్గర రాకింగ్ కోసం. కొంతమంది అడుగుతుంటే, అవునండి మా సంఘంలో కూడా సేమ్ ఇలా ఉంటుందండి, అయితే అక్కడే ఉంది, నా దగ్గర రావద్దు. ఏ సంఘం అన్న చెప్పండి, ఏమండి మ్యాక్సిమం సంఘాలు 99% సంఘాలు ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ సెంటర్స్, మార్కెట్ ప్లేసెస్. ఏమన్నా చెప్పండి, నువ్వు ఉన్నది ఏంటంటే ప్రాఫిట్ ఓరియంటెడ్ పర్సన్ దగ్గర ఉన్నావు. నీ దగ్గర వాడు లాభం గుంజుకుంటున్నాడు, నీకు తెలియట్లేదు. నీ కిడ్నీలు అమ్ముకొని, నీ కళ్ళగుడ్లు అమ్మేసుకొని, నేను మొత్తం గుడ్డోని చేసేసి నీ కాళ్ళు ఇంకేం అమ్ముకుంటే చెప్పండి, కార్జము గుండెకాయని అమ్ముకున్న తర్వాత అప్పుడు వస్తావు బ్రెయిన్ డెడ్ కేసు లాగా. అప్పుడు తెలిసి వస్తుంది నీకు.
అంతవరకు ఏంటంటే గుడ్డోడివి, నీకు అర్థం కాదు. అర్థమైందండి? అందుకని ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే బెనిఫిట్ మార్కెట్ ప్లేస్. కొంతమంది డబ్బు తీసుకోరు, గౌరవం కావాలన్నమాట వాళ్ళు. ఎందుకు వెళ్తున్నావు పలానా చర్చ్కి? కొంతమంది కంటే ఐడెంటిటీ ఇష్యూ అనమాట. మీరు ఏ చర్చ్ మెంబర్స్ అంటే పలాని సిటీ సెంటర్లో ఉన్నటువంటి పలానా పెద్ద చర్చ్ చూడండి, బ్యాప్టిస్ట్ చర్చ్, ఆ చర్చి పాస్టర్ బిలీవర్స్ అంటే మేమంటే ఇది గొప్ప అన్నమాట. నువ్వు మార్కెట్ ప్లేస్ స్పిరిట్ని కలిగిన వ్యక్తివి నువ్వు. నీకేంటంటే పలాని అంటే విచ్ చర్చ్ యు ఆర్ అఫిలియేటెడ్, టు విచ్ డినామినేషన్ యు ఆర్ అఫిలియేటెడ్, టు విచ్ డాక్ట్రిన్ యు ఆర్ ఫాలోయింగ్, టు విచ్ పాస్టర్ యు ఆర్ కనెక్టెడ్. కొంతమంది మేము భక్సింగ్ గారి ఫెలోషిప్కి సంబంధించిన వాళ్ళు. వాట్ గ్రేట్నెస్? ముంగమూరు దేవదాసయ్య గారి సంఘానికి సంబంధించి ఏంటి గ్రేట్నెస్ నీది? అర్థందా? మీరు కూడా నా గురించి చెప్పొద్దు, మేము పలానా లివింగ్స్టన్ గారి చర్చికి సంబంధించిన వాళ్ళని చెప్పకండి. మీరు ఆడవాడు ఉన్నాడు, ఒక లివింగ్స్టన్ అయినా ఆయనకు ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తుంటామని చెప్పండి. అర్థందా? వాట్ గ్రేట్నెస్ యూ హ్యావ్? డూ యూ వాంట్ టు గెయిన్ సంథింగ్? అనవాడు మీరు అలాంటి ఆ భాష గారి దగ్గర ఎంత గ్రేట్ అండి అని అంటే దాని ద్వారా ఏదో క్రెడిట్ పొందుకోవడం. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ క్రెడిట్ ఫ్రమ్ ద చర్చ్, నైదర్ ఫ్రమ్ ద పాస్టర్ నార్ ఫ్రమ్ ఎనీ బిలీవర్. పలాని వాళ్ళు నన్ను పొగడాలి, పలాని వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి, పలాని వాళ్ళు నన్ను గుర్తించాలి, పలాని వాళ్ళు నాకు ఇది వాళ్ళు అది వాళ్ళనేటువంటి అలాంటి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, ఏ క్రెడిట్ పొందుకోవాలనే ఆలోచన లేకుండా నువ్వు దేవుని సంఘములో నువ్వు జీవించగలిగినప్పుడే. అర్థమైందండి? నీవు క్రీస్తు స్థాపించిన సంఘములో సభ్యుడివి, సభ్యురాలు. ఏం ఆశించొద్దు. అర్థమైందండి? అర్థమైందండి? ఏం ఆశించొద్దు. నాకు దాదాపు 25 సంవత్సరాల నుంచి నేను విశాఖపట్నంలో సంఘం స్థాపించాను. 95వ సంవత్సరం నుంచి దాదాపు 23 ఎంతో సంవత్సరాలు అయిందనుకుంటా. అప్పటి నుంచి కూడా మామూలుగా చెప్తున్నాను, మీరు వేరే విధంగా అర్థం చేసుకోండి. మా సంఘంలో అందరూ పేదవాళ్ళు, ఎవరు నాకు బట్టలు పెట్టేవాళ్ళు కాదు. అన్ని సంఘాలు చర్చిలు పాస్టర్లు అందరూ అప్పట్లో అందరికీ పాస్టర్ గారికి బట్టలు పెట్టాం క్రిస్మస్కి అనేవాళ్ళు. నాకు 10-15 ఇయర్స్ వరకు నాకు అర్థం కాలేదు. అంటే నేను దాని గురించి 15 ఇయర్స్ తర్వాత ఒక ఆలోచన వచ్చింది నాకు. నిజమే కదా, అందరు పాస్టర్లకి వీళ్ళు బట్టలు పెడుతున్నారు, మా సంఘస్థలు ఎప్పుడు బెటర్ ఏంటి అని అనుకున్నాను. కానీ దేవుడు అన్నాడు, నీకు ఆలోచన రావడం తప్పేం కాదు, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. స్టాప్. నాకు తెలిసినంత మట్టుగా ఇంతవరకు ఎవరు కొనలేదు. నాకు అంటే పర్సనల్గా ఎవరైనా పెట్టారేమో కానీ, బట్ యాజ్ ఎ చర్చ్గా మాత్రం నాకు ఎవరు వాళ్ళ పిల్లలు కొని పెట్టారు. మాకు వాళ్ళ పిల్లలు ప్రేమతో ఒక షర్టో ఏదో ఒకటి అట్లా తీసుకొచ్చి పెట్టారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే అంటే వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఐఎమ్ నాట్ వర్కింగ్ ఫర్ డ్రెస్. అదేంటండి పాస్టర్ గారికి క్రిస్మస్ పండుగ కనీసం మీరు బట్టలు పెట్టరేంటండి? పాస్టర్ గారికి కనీసం మీరు చికెన్ బిర్యానీ పెట్టరేంటండి? ఈ రోజు వరకు క్రిస్మస్కి ఏ ఇంటి వాళ్ళందరిలో ఫంక్షన్ చేసుకుంటారు, కానీ మా సంఘస్థులు కూడా ఎవరు కూడా పాస్టర్ గారు మీరు ఇద్దరే కదా, లేకపోతే మీరు ముగ్గురే కదా మా పెద్ద పాప పుట్టినప్పుడు, లేకపోతే మీరు 5గురే కదా, మీ ఫ్యామిలీ కదా, ఈ క్రిస్మస్కి మీరు మా ఇంట్లో భోజనం చేయండి అని ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. వస్తారని భయం, పిలిస్తే ఎక్కడ వస్తారని భయం అన్నమాట. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అంటే పాస్ గారికి ఇలా పిలవలేదని బాధ ఉందో అని అనుకున్నారా? దాని కొరకు కాదు. అలాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేయదు. నన్ను భోజనానికి పిలవాలి, నాకు బట్టలు పెట్టాలి, తర్వాత లేకపోతే నన్ను బర్త్డే అయితే నాకు విష్ చేయాలి. నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ క్రెడిట్. డోంట్ ట్రై టు గెట్ ఎనీ క్రెడిట్ ఫ్రమ్ ద పీపుల్ దట్స్. వాళ్ళందరూ వాళ్ళు ఒకవేళ ప్రేమతో ఏదైనా ఇచ్చినా, ఏదో నిన్ను పొగిడినా, లేదా నీకు థ్యాంక్స్ చెప్పినా, వందనాలు చెప్పు, వాళ్ళని దీవించంతే. ఐఎమ్ నాట్ సర్వింగ్ ఫర్ క్రెడిట్, ఐఎమ్ నాట్ సర్వింగ్ ఫర్ మనీ, ఐఎమ్ నాట్ సర్వింగ్ ఫర్ హానర్. ఘనత కొరకు, క్రెడిట్ కొరకు ఏదో ఆశించి సేవ చేయడం అనేటువంటిది అది మార్కెట్ ప్లేస్ మినిస్ట్రీ అని. అర్థమైందండి? అర్థమైందా? మార్కెట్ ప్లేస్ మినిస్ట్రీయా లేకపోతే మాస్టర్ ప్లేస్డ్ మినిస్ట్రీయా? యజమానుడు చేసిన మినిస్ట్రీయా లేకపోతే మనం మార్కెట్ ప్లేస్లో జరిగేటువంటి పరిచర్య? ఎక్స్పెక్ట్ చేయదు. అందుకని నా శాలరీ పెంచలేదు, లేకపోతే నాకు తక్కువ ఇస్తున్నారు, లేదా నాకు ఇంత తక్కువ డబ్బులు రావడం ఏంటి, మీకు నేను కావాలనుకుంటే నేను చంద పెట్టేస్తాను, మీరు ఒకసారి మామూలుగా ఆఫరింగ్ చేసేటువంటి వాళ్ళు లెక్క పెట్టండి ఒకసారి, ఆ చంద ఎంతో మీరే తీసేస్తాం. అర్థమైందా? నెవర్ ఎక్స్పెక్ట్. God will take care of you. You are not serving for the sake of money. డబ్బు కొరకు సేవించొద్దు. ప్రభువు నీకు చెప్పాడు కాబట్టి సేవించు, ప్రభువు నీ అవసరాలని తీరుస్తుంది.
అర్థమైందా? కానుక ఎక్కువ వచ్చినప్పుడు ఉప్పొంగిపోవద్దు, కానుక తక్కువ వచ్చినప్పుడు కృంగిపోవద్దు. ఎవరు నేను గౌరవించినప్పుడు, నేను గుర్తించినప్పుడు, నేను ఎవరు పొగడనప్పుడు ఏం వరి అవ్వనక్కర్లేదు. జనులందరూ మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించడం ఉందా లేదా? అసలు యాక్చువల్గా అంటే ఎప్పుడు మనం ఆనందించి గెంతులేదు తెలుసా? సూపర్ సార్, మీరు చాలా గ్రేట్ సార్, అసలు ఎంత అచీవ్ చేశారంటే స్టేట్ ర్యాంక్ వచ్చిందని నాకు అప్పుడు ఎగిరి గెంతులేడు కా. ఎప్పుడైతే వీళ్ళందరూ తిడుతున్నారనుకోండి, 4 దిక్కుల నుంచి అందరూ తిట్టినప్పుడు అప్పుడు డ్యాన్స్ చేయాలి. ఆనంద సంతోషాలు నీతో అనేటువంటి డ్యాన్స్ చేయాలి. బైబిల్ చెప్తుంది కదా, వాక్యానుసారంగా జీవించమంటారు. ఆనందించి సంతోషించి గెంతులేయడం ఉందా లేదా? ఎప్పుడు గెంతులేయాలి, ఎప్పుడు డ్యాన్స్ చేయాలంటే వెన్ పీపుల్ ఆర్ స్కోల్డింగ్ యూ, ప్రజలు నేను నిందిస్తున్నప్పుడు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు, అది మీకు ఆశీర్వాదము. అప్పుడు ఎగరండి, అప్పుడు డ్యాన్స్. అప్పుడు డ్యాన్స్ చేస్తారు. ఎలా డ్యాన్స్ చేస్తారు? చచ్చినోడండి, దుర్మార్గుడండి, వాడండి, వీడండి, ఈ డ్యాన్స్ వస్తుంది. కానీ వాడిని దీవించే డ్యాన్సులు రావు, లేకపోతే ప్రభువుని స్తుతించే డ్యాన్సులు రావు. అర్థమైందండి? సో కాబట్టి ఈ విధమైనటువంటి మన ఆత్మీయ తీవ్రతని మరి చల్లార్చేటువంటి వ్యక్తులు ఈ విధంగా చాలామంది ఉన్నారు. ఇది అర్థమైంది మీ అందరికీ? సో ఎంతమంది, ఎన్ని రకాల ప్రజలు ఉన్నారు ఇప్పుడు మనం అర్థం చేసుకో. మనం ఏ గుంపులో ఉన్నాం? నువ్వు ఇతరులని ఇగ్నైట్ చేసేటువంటి స్థితిలో ఉన్నావా, లేదా ఉన్న కాస్త ఆర్పే స్థితిలో ఉన్నావా? ఇతరుల యొక్క ప్యాషన్ని నువ్వు కూడా పంచుకునే బర్నబాలాగా, తిమోతిలాగా, అకుల ప్రిస్కిల్లాగా వాళ్ళ ప్యాషన్ కూడా పంచుకోలేదు. ఏం పర్లేదండి, నేను మీకు అండగా నిలుస్తానండి. ఐ ఆమ్ విత్ యూ, ఐ విల్ షేర్ ద సేమ్ ప్యాషన్ విత్ యూ. మీకు ఎలాంటి ప్యాషన్ ఉందో నేను కూడా అలాంటి ప్యాషన్ని పంచుకుంటాను. ఐ విల్ ఈవెన్ గివ్ మై లైఫ్ అంటూ యూ అని చెప్పేటువంటి వాళ్ళు. రెండవ విఐపీలుగా ఉన్నామా, వీటీపీలుగా, వెరీ ట్రైనబుల్. అంటే మనం ఎల్లప్పుడూ చూస్తుంటారు కానీ వాళ్ళు ఎప్పటికీ నేర్చుకోరు. ఊరికనే చూసి మీరు నేర్చుకోకుండా ఉండబాకండి. మీరు చూస్తున్నటువంటి దానిని నేర్చుకోండి, క్యాచ్ చేయండి, అబ్జర్వ్ చేయండి, దాంట్లోంచి నేర్చుకోండి. విఎన్పి వెరీ నైస్ పీపుల్, వీళ్ళు చాలా మంచి వాళ్ళేనంటే జీరో కంట్రిబ్యూషన్, నీ వలన అసలు ఉపయోగమే లేదు. చప్పట్లు ఎవరికి కావాలి? డబ్బులు ఇస్తున్నావు, డబ్బులు ఎవరికి కావాలి? పొగుడుతున్నావు, దేవుడికి కావాలి పొగడతలు. ఆర్ యూ స్టాండింగ్ అలాంగ్ విత్ మీ? వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్? మనీ ఈజ్ నాట్ యువర్ కంట్రిబ్యూషన్, క్లాప్స్ ఆర్ నాట్ యువర్ కంట్రిబ్యూషన్, కమింగ్ టు ద చర్చ్ ఈజ్ నాట్ ద కంట్రిబ్యూషన్, ఫిల్లింగ్ ద pews and the seats and chairs is not the contribution. Then what else is the contribution? True contribution is sharing the passion of that pastor. ప్యాషన్ పంచుకోమంటే ఏమనుకుంటారంటే మేము నిజమేనండి, మేము కూడా సువార్త సేవకు వస్తామండి. సువార్త సేవకు రావడం కాదు, కరపత్రాలు పట్టుకుని పంచడం, అది కాదు ప్యాషన్. క్రీస్తులాగా బ్రతుకుని, క్రీస్తు లాంటి జీవన శైలి కలిగి జీవించు. ఏమి వదులుకోవాలనుకుంటున్నావు అది వదులుకో, ఏం విడిచిపెట్టాలనుకుంటున్నావు అది విడిచిపెట్టు, ఎక్కడ నీ జీవితం మార్చుకోవాలనుకుంటున్నావు అది మార్చుకో. అది నిజమైనటువంటి ప్యాషన్. అట్లాగనే వీడీపీస్ ఏంటంటే వెరీ డ్రైనబుల్ పీపుల్. కొంతమంది వచ్చేసి ఉన్న కాస్త ప్యాషన్ అంతా తీసేస్తారు. అట్లాంటి ప్రజలు ఉండబాకు. అర్థమైందండి? మీరు ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళకు ఉండేటువంటి ఆసక్తిని చల్లార్చే వారికి ఉండొద్దు, వాళ్ళ యొక్క ఆసక్తిని రేకెత్తించే వారిగా ఉన్నారు. లోకంలో ఉండేటువంటి ఈ పనికి మాలినటువంటి విషయాలన్నీ చెప్పదు, అనవసరమైన విషయాలు. అది నిజంగా మన సంభాషణకి అవసరమా? నీ ఆత్మీయ జీవితానికి ఏమైనా ఉపయోగమా? అందుకని అది ఆలోచించి మనం వాళ్ళ ప్యాషన్ని చల్లార్చే వారిగా కాకుండా వాళ్ళ ప్యాషన్ని రేకెత్తించే వారికి మనం. ఇంతటితో క్లోజ్ చేస్తాను. దీని కంటిన్యూషన్ కూడా ఇంకొకటి ఉంది. అంటే మన ఆత్మీయ ఆసక్తికి లేక ఆత్మీయ మంటకి ఆటంకముగా ఉండేటువంటి 7 విషయాలు ఉన్నాయి. అదే 7 విషయాలు ఉన్నాయి. తర్వాత వీటిని మనం ఏ విధంగా ఆత్మీయ తీవ్రతని ఎలా మనం కాపాడుకోవాలి అనే ఈ 2 టాపిక్స్ ప్రభు చిత్తం అయితే వచ్చే వారం మీకు కంటిన్యూ చేస్తాం. ఓకేనండి? దే ఆర్ ద థ్రెటనింగ్స్ అనమాట. అవి మనకు భయకంపితులుగా చేసేవన్నమాట. వాటిలో ఉంటే కనుక మన ఆత్మీయ తీవ్రత ఎలా తగ్గిపోతుంది, అంటే ఏ విషయాలు మన ఆత్మీయ తీవ్రతను తగ్గిస్తున్నాయి, మనం వాటి విషయంలో ఏ విషయాలు మనం జాగ్రత్త కలిగి ఉండాలి అనే ఒక 7 కండిషన్స్ ఉన్నాయన్నమాట, 7 షరతులు. ఆ 7 విషయాలని మనం అర్థం చేసుకుంటే వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండగలిగితే మన ఆత్మీయ తీవ్రత తగ్గకుండా ఉంటుంది. ఓకే, మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్. ఎనీ డౌట్స్ టు ఎనీవన్?